అండ్ ఇప్పుడు మనం పైథాన్‌లో ఉండే ఊప్స్ అనే కాన్సెప్ట్ గురించి కూడా అయితే నేర్చుకుందాం. విచ్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. అండ్ ఇది మనకి ఎంత ఇంపార్టెంటో నేను నార్మల్‌గా మీకు చెప్పే బదులు మీకు కూడా ఆల్రెడీ ఒక ఐడియా అయితే ఉండుంటది. సో, దీని గురించి మనం ఇప్పుడైతే నేర్చుకోబోతున్నాం. సో, డైరెక్ట్‌గా ఊప్ అంటే ఏంటి అని మీకు నేను చెప్పే బదులు ఒక రియల్ ఎగ్జాంపుల్‌తో మనం కన్సిడర్ అయితే చేద్దాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక కార్‌ని క్రియేట్ చేయాలనైతే అనుకుంటున్నాను. అంటే రియల్ ప్రొడక్ట్‌ని నేను డిజైన్ చేయాలనైతే అనుకుంటున్నాను. సో, ఫస్ట్ ఫాలో అయ్యే స్టెప్ ఏంటి? ఫస్ట్ మనం దానికి సంబంధించిన డిజైన్‌ని మనం క్రియేట్ అయితే చేయాలి. సో, కార్‌ని క్రియేట్ చేయాలంటే డైరెక్ట్‌గా మనం రియల్ ప్రొడక్ట్‌ని డిజైన్ అయితే చేయలేం. ఫస్ట్ మనం కార్‌కి సంబంధించి దాని డిజైన్‌ని క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం దాన్ని రియల్ ప్రొడక్ట్‌గా కూడా చేంజ్ అయితే చేయగలుగుతాం. అండ్ ఇది మనకి రియల్ లైఫ్‌లో కూడా అయితే తెలుసు. సో, ఏదైతే మనం కార్ అనే ఎగ్జాంపుల్‌ని తీసుకున్నామో, దానికి స్టార్టింగ్ మనం డిజైన్ చేయాలనుకుంటున్నామో, దాన్నే మనం సింపుల్‌గా క్లాస్ ఇన్ పైథాన్ అని కూడా అయితే చెప్పొచ్చు. సో, క్లాస్ అంటే ఏంటి మనకి? నథింగ్ బట్ మనకి డిజైన్ అని అయితే చెప్పొచ్చు. అండ్ ఎప్పుడైతే మనం క్లాస్‌ని అంటే డిజైన్‌ని రియల్ ప్రొడక్ట్‌గా మనం చేంజ్ చేయాలి అనుకుంటామో, అప్పుడు మనం దాన్ని రియల్ ప్రొడక్ట్‌ని క్రియేట్ చేయడాన్ని ఆబ్జెక్ట్ అని అయితే మనం చెప్పొచ్చు. అంటే డిజైన్ బెట్టి మనం రియల్ ప్రొడక్ట్‌ని డిజైన్ చేయడాన్ని ఆబ్జెక్ట్ అని అయితే మనం చెప్పొచ్చు. ఈవెన్ మనం బాటమ్‌లో చూసినట్లయితే టు క్రియేట్ ఎ క్లాస్ ఇట్ ఈస్ లైక్ ఎ డిజైన్. అంటే క్లాస్‌ని మనం బ్లూ ప్రింట్ అని చెప్పొచ్చు. అండ్ ఒకవేళ మనం ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలి అంటే లైక్ ఎ రియల్ థింగ్ మేడ్ ఫ్రమ్ ద డిజైన్. అంటే సింపుల్‌గా మనం డిజైన్ పెట్టి రియల్ ప్రొడక్ట్‌ని ఏ విధంగా మనం క్రియేట్ చేస్తామో దాన్ని మనం ఆబ్జెక్ట్ అని కూడా అయితే చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మనకి క్లాస్ అంటే ఏంటి? అండ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి అని ఒక క్లారిటీ కూడా అయితే వచ్చింది. సో, దీన్నిప్పుడు మనం ప్రాక్టికల్‌గా పైథాన్‌కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్‌ని కూడా మనం పెర్ఫార్మ్ అయితే చేద్దాం. సో, సింపుల్‌గా మనం ఫంక్షన్స్‌ని క్రియేట్ చేసేటప్పుడు ఏ విధంగా మనం డెఫ్ అనే కీవర్డ్‌ని యూజ్ చేస్తామో, పైథాన్‌లో మనం క్లాసెస్‌ని క్రియేట్ చేసేటప్పుడు సింపుల్‌గా మనం క్లాస్ అనే కీవర్డ్‌ని యూజ్ అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ మనం స్పేస్ తీసుకొని క్లాస్‌ని ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో, ఆల్వేస్ ఫస్ట్ లెటర్‌ని మనం క్యాపిటల్‌లోనే పెట్టాలి. దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనం కాల్ అని యూజ్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ కూడా మనం కాల్ అని యూజ్ చేసాం కాబట్టి, ఖచ్చితంగా మనం ప్రిఫిక్స్‌లో ఇండెంటేషన్‌ని కూడా తీసుకోవాలి. సింపుల్‌గా మనం ఇండెంటేషన్‌ని తీసుకున్న తర్వాత, క్లాస్ ఇన్‌సైడ్ మనం సింపుల్‌గా దానికి సంబంధించిన రిలేటెడ్ వేరియబుల్స్‌ని అంటే ప్రాపర్టీస్‌ని అండ్ యాట్రిబ్యూట్స్‌ని కూడా మనం క్రియేట్ అయితే చేయొచ్చు. సో, ప్రాపర్టీస్ అండ్ యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి? సో, మీకొక డౌట్ ఒస్తది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కార్‌కి సంబంధించి నేమ్ ఉంటది. దానికి సంబంధించి కలర్ ఉంటది. దానికి సంబంధించి స్పీడ్ ఉంటది. ఇవన్నీ ఏంటి మనకి? దానికి సంబంధించిన ప్రాపర్టీస్. సో, ఏ విధంగా వీటిని మనం ప్రాపర్టీస్ అని చెప్తున్నామో, సింపుల్‌గా మనం డిజైన్ చేసేటప్పుడు కూడా దీంట్లో మనం వాటినైతే మెన్షన్ చేయాలి. ఎగ్జాంపుల్ ఒకవేళ నేను నేమ్ అనే వేరియబుల్‌ని సింపుల్‌గా క్లాస్ ఇన్‌సైడ్ క్రియేట్ అయితే చేశా. సో, నేమ్‌ని మనం ఏమనుకుందాం? వాల్వో అని అయితే అనుకుందాం. అండ్ నెక్స్ట్ మనం కలర్ అనే ఇంకో ప్రాపర్టీని కూడా దీనికి పెడదాం. సో, కలర్ మనం ఎగ్జాంపుల్ కోసం రెడ్ అని అయితే చేద్దాం. సో, సింపుల్‌గా మనం కార్‌కి సంబంధించి 2 ప్రాపర్టీస్‌ని మనం మన క్లాస్‌లో మెన్షన్ కూడా అయితే చేసాం. అండ్ కావాలంటే ఎక్స్‌ట్రా మెన్షన్ చేయొచ్చు. కానీ ఎగ్జాంపుల్ మనకు అర్థమవ్వాలి కాబట్టి సింపుల్‌గా మనం ఒక కార్‌కి సంబంధించిన డిజైన్ అయితే చేసాం. అది కూడా క్లాస్‌తో. అండ్ సింపుల్‌గా ఇప్పుడు మనం దీంట్లో ఉండే ప్రాపర్టీస్‌ని మనం యాక్సెస్ చేయాలి అనుకునేటప్పుడు ఫస్ట్ మనం కార్ కోసం ఆబ్జెక్ట్‌ని కూడా క్రియేట్ అయితే చేయాలి. సో, ఏ విధంగా చేస్తాం? సింపుల్‌గా మనం సి1 అని ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేద్దాం. అండ్ ఏదైతే మనం సి1 వేరియబుల్‌ని క్రియేట్ చేసామో దీనికి మనం క్లాస్ నేమ్‌ని అసైన్ అయితే చేయాలి. సో, సింపుల్‌గా మనం కార్ అని చెప్పిన తర్వాత అడిషనల్‌గా దీనికి మనం రౌండ్ బ్రాసెస్‌ని యూజ్ చేయాలి. సో, ఎప్పుడైతే మనం ఈ విధంగా మెన్షన్ చేస్తామో సి1 అనేది క్లాస్‌కి సంబంధించి ఒక ఇన్‌స్టెన్స్ ఆబ్జెక్ట్‌గా మనకి పైథాన్ కూడా కన్సిడర్ అయితే చేస్తది. అండ్ ఇప్పుడు మనం కార్ అనే క్లాస్‌ని సింపుల్‌గా మనం సి1 అనే ఆబ్జెక్ట్ లెక్క క్రియేట్ చేసాం కాబట్టి, నెక్స్ట్ మనం దీని కిందన సి1 డాట్ అని చెప్పి దాంట్లో ఉండే నేమ్‌ని మనం యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ మనం సి1 డాట్ అని చెప్పి దానికి సంబంధించిన కలర్‌ని కూడా మనం యాక్సెస్ అయితే చేయొచ్చు.
అండ్ ప్రాక్టికల్‌గా మనకి వర్క్ అవుతుందో లేదో కూడా చూడాలి కాబట్టి ప్రింట్ స్టేట్మెంట్‌ని మనం యూజ్ చేద్దాం. దీన్ని మనం ప్రింట్ చేద్దాం. అండ్ దీని ముందు కూడా మనం ప్రింట్ స్టేట్మెంట్‌ని యూజ్ చేసి నేమ్ అండ్ కలర్‌ని కూడా మనం ప్రింట్ అయితే చేద్దాం. సో, ఫైల్‌ని మనం సేవ్ చేద్దాం. అండ్ సింపుల్‌గా ఇప్పుడు మనం ఫైల్‌ని రన్ చేద్దాం. అండ్ కన్సోల్‌లో మనం చూడొచ్చు నేమ్‌ని మనం వాల్1 ప్రింట్ చేసాం. అండ్ కలర్‌ని మనం రెడ్ అని యాక్సెస్ చేసి దాన్ని కూడా మనం ప్రింట్ అయితే చేసాం. సో, ఈ విధంగా మనం సింపుల్‌గా పైథాన్‌లో క్లాసెస్‌తోను అండ్ ఆబ్జెక్ట్స్‌తో మనం వర్క్ అయితే చేయొచ్చు. అండ్ ప్రెజెంట్ మనం ఏదైతే క్లాస్‌ని క్రియేట్ చేయడం అండ్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసేసి క్లాస్ ఇన్‌సైడ్ ఉండే ప్రాపర్టీస్‌ని ఏ విధంగా మనం యాక్సెస్ చేయాలి అనే దాని గురించి అయితే నేర్చుకున్నాం. కానీ ఇక్కడ మీకు ఒక డౌట్ కూడా వచ్చుండాలి. ఆ డౌట్ ఏంటి? సో, క్లాస్‌ని నీట్‌గా క్రియేట్ చేసాం. లోన మనం ఈ విధంగా ప్రాపర్టీస్‌ని మెన్షన్ చేసుకున్నాం. సో, కార్‌కి సంబంధించినవి అండ్ వీటిని యాక్సెస్ చేయాలి అంటే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలని నేర్చుకున్నాం. కానీ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసిన తర్వాత డాట్ ఆపరేటర్‌ని యూజ్ చేసి ఎందుకు మనం ప్రాపర్టీస్‌ని యాక్సెస్ చేస్తున్నాం? సో, దీని గురించి కూడా మనం తెలుసుకోవాలి. సో, మోస్ట్‌లీ దీని గురించి ఎవరు నేర్చుకోరు. సో, సింపుల్‌గా ఉంటది. జాగ్రత్తగా అయితే చూడండి. సో, ఎప్పుడైతే మనం ఈ విధంగా డిజైన్ చేస్తామో క్లాస్‌ని, ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసిన తర్వాత సో, జాగ్రత్తగా వినండి. క్లాస్‌ని క్రియేట్ చేసేటప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. అండ్ ఎటువంటి చేంజ్ కూడా అయితే మనకి జరగదు. కానీ ఎప్పుడైతే మనం క్లాస్‌కి సంబంధించి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తామో, అప్పుడు మనకి క్లాస్‌లో ఉండే ప్రాపర్టీస్ కానీ, ఆర్ మనం ఏవైనా ఫంక్షన్స్‌ని కూడా క్లాస్‌లో క్రియేట్ చేసినట్లయితే, అది మనకి ఈ ఫార్మాట్‌లో మనకి పైథాన్ స్టోర్ కూడా అయితే చేస్తది. సో, ప్రెజెంట్ మనం క్లాస్‌లో ఓన్లీ వేరియబుల్స్‌ని మాత్రమే పెట్టాం కాబట్టి, ఫ్లవర్ బ్రాసెస్ ఇన్‌సైడ్ మనకి పైథాన్ దానికి సంబంధించిన ప్రాపర్టీని, వాల్యూని ఈ విధంగా మనం ఎన్ని ప్రాపర్టీ కీ వాల్యూ పెయిర్స్‌ని పెట్టినా సరే, వాటన్నిటిని మనకి ఈ ఫార్మాట్‌లో స్టోర్ అయితే చేస్తది. సో, దీన్నే మనం సింపుల్‌గా ఆబ్జెక్ట్ అని కూడా అయితే చెప్పొచ్చు. అండ్ ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్‌లో ఉండే డేటాని యాక్సెస్ చేయాలనుకుంటామో, అప్పుడు మనం డాట్ ఆపరేటర్‌ని యూజ్ అయితే చేస్తాం. సో, సి1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాతే ఈ ఫార్మాట్ మనకి క్రియేట్ అయింది కాబట్టి, అందుకే మనం సి1ని యూజ్ చేసి డాట్ ఆపరేటర్‌తో మనం ఆ ప్రాపర్టీకి ఉండే వాల్యూస్‌ని కూడా మనం యాక్సెస్ అయితే చేస్తాం. అండ్ ఈ విధంగా మనకి పైథాన్ బ్యాక్ సైడ్ ఈ ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ కూడా అయితే చేస్తది. సో, సింపుల్‌గా ఇప్పుడు మనం అసలు క్లాసెస్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? ఎందుకు మనం డేటాని డాట్ ఆపరేటర్‌ని యూజ్ చేసి యాక్సెస్ చేస్తాం? అనే దాని గురించి కూడా ప్రాక్టికల్‌గా అయితే నేర్చుకున్నాం. సో, మీరు దీన్ని డైరెక్ట్‌గా అరేంజ్ అయితే చేయొద్దు. సో, నేను నెక్స్ట్ ఎగ్జాంపుల్‌కి వెళ్తా కాబట్టి ఇక్కడ నుంచి దీన్ని నేను రిమూవ్ చేస్తా. కానీ దీన్ని మీరు ఇక్కడ నుంచి కమెంట్ చేసుకోండి. ఆర్ ఈవెన్ మీరు ఇంకా మంచి ప్లేస్‌లోనైనా స్టోర్ చేసుకోండి. సో, సింపుల్‌గా నేను దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ అయితే చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనం క్లాసెస్‌లో మనం ఏ విధంగా ఫంక్షన్స్‌ని క్రియేట్ చేయొచ్చు అనే దాని గురించి కూడా అయితే నేర్చుకుందాం. సో, సింపుల్‌గా మనం స్టార్టింగ్ క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేసి స్టూడెంట్ అని ఒక క్లాస్‌ని మనం క్రియేట్ చేద్దాం. అండ్ ప్రీవియస్‌గా మనం వేరియబుల్స్‌తో ఎగ్జాంపుల్‌ని చూసాం కదా! ఈసారి మనం సింపుల్‌గా క్లాసెస్ ఇన్‌సైడ్ ఫంక్షన్‌ని క్రియేట్ చేయాలనుకునేటప్పుడు కూడా మనం డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి లెట్స్ సే మనం స్టూడెంట్ డీటెయిల్స్ అని సింపుల్‌గా మనం ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ మనం దీని కిందన ప్రింట్ స్టేట్మెంట్‌ని యూజ్ చేసి సింపుల్‌గా మనం హెల్లో స్టూడెంట్ అని అయితే చెప్దాం. సో, మొత్తం ఈజీగానే ఉంది అని ఓన్‌గా ట్రై చేయొద్దు. ఇక్కడ ఒక ఎర్రర్ కూడా వస్తది. సో, దాని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. సో, సక్సెస్‌ఫుల్‌గా ఇప్పుడు మనం స్టూడెంట్ నేమ్‌తో ఒక క్లాస్‌ని క్రియేట్ చేసాం. స్టూడెంట్ డీటెయిల్స్ అనే నేమ్‌తో మనం ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేసాం. ఇన్‌సైడ్ జస్ట్ మనం ఒక ప్రింట్ స్టేట్మెంట్‌ని పెట్టి స్టూడెంట్‌ని మనం గ్రీట్ అయితే చేస్తున్నాం. అండ్ దీన్ని ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేయాలి అనుకునేటప్పుడు ఖచ్చితంగా స్టార్టింగ్ మనం స్టూడెంట్ కోసం ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలి. లెట్స్ సే మనం s1 ఈక్వల్స్ టు స్టూడెంట్ కోసం మనం ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేద్దాం. సో, ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసామో పైథాన్ మనకి ఏ విధంగా క్రియేట్ చేస్తది? సో, సింపుల్‌గా మనకి ఈ పర్టిక్యులర్ ఫార్మాట్‌లో స్టూడెంట్ డీటెయిల్స్ అని ఈ విధంగా మనకి ఫంక్షన్‌ని స్టోర్ అయితే చేసుకుంటది. అండ్ ఇది మనకి ఆల్రెడీ ఐడియా ఉంది. కానీ అర్థం అవ్వడం కోసం అండ్ మైండ్‌లో ఫిక్స్ అయ్యి ఉండిపోవడం కోసం ఈ విధంగా కూడా నేను మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తున్నాను. సో, ఈ విధంగా ఉంది కాబట్టి
సింపుల్‌గా ఇప్పుడు మనం స్టూడెంట్ డీటెయిల్స్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకునేటప్పుడు ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ నేమ్‌ని మెన్షన్ చేసి డాట్ ఆపరేటర్‌ని యూజ్ చేసి స్టూడెంట్ డీటెయిల్స్ అనే ఫంక్షన్‌ని మనం కాల్ చేయాలి. అండ్ ఇది మనకి ఆల్రెడీ తెలుసు. సో, సింపుల్‌గా దీన్ని మనం రిమూవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం రన్ చేసిన తర్వాత కోడ్ మనకి ప్రాబ్లమ్ లేనట్లే కనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా ఎర్రర్ వస్తది. అండ్ సింపుల్‌గా ఇప్పుడు మనం రన్ చేద్దాం. సో, మనకి S1 డాట్ స్టూడెంట్ డీటెయిల్స్ దగ్గర ఎర్రర్ అయితే వచ్చింది. అండ్ ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది? సో, జాగ్రత్తగా కూడా వినండి. సో, ఎప్పుడైతే మనం క్లాసెస్‌లో ఫంక్షన్స్‌ని క్రియేట్ చేస్తామో, అప్పుడు మనం ఇంకో థింగ్‌ని కూడా మనం మైండ్‌లో అయితే పెట్టుకోవాలి. సో, నార్మల్‌గా మనం బయట ఫంక్షన్స్‌ని క్రియేట్ చేస్తే, డైరెక్ట్‌గా మనం స్టూడెంట్ డీటెయిల్స్ అని ఫంక్షన్‌ని కాల్ చేస్తాం. కానీ ఎప్పుడైతే మనం క్లాసెస్ ఇన్‌సైడ్ ఫంక్షన్స్‌ని ఈ విధంగా క్రియేట్ చేస్తామో, మొత్తం మనకి సేమ్ ఉంటది కానీ, ఏదైతే మనం స్టూడెంట్ డీటెయిల్స్ అనే ఫంక్షన్‌ని స్టూడెంట్ అనే క్లాస్ ఇన్‌సైడ్ క్రియేట్ చేసామో, మనం దీని ఇన్‌సైడే ఈ ఫంక్షన్‌ని క్రియేట్ చేసామన్న గ్యారంటీ ఏంటి? ఆ గ్యారంటీని మనం పైథాన్‌కి కూడా అయితే చెప్పాలి. సో, సింపుల్‌గా మనం గ్యారంటీని ఇవ్వడానికి ఇన్‌సైడ్ మనం సెల్ఫ్ అనే స్టార్టింగ్ పారామీటర్ లెక్క ఈ కీవర్డ్‌ని మనం యూజ్ అయితే చేయాలి. అండ్ ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే వితౌట్ ఎనీ ఎర్రర్ మనం సింపుల్‌గా స్టూడెంట్ డీటెయిల్స్ అనే ఫంక్షన్‌ని మనం ఎగ్జిక్యూట్ కూడా అయితే చేసాం. అది కూడా క్లాస్ ఇన్‌సైడ్ ఉన్నది. ఈవెన్ మనకి అవుట్‌పుట్ కూడా చూడొచ్చు. హెలో స్టూడెంట్ అని. సో, ఈ విధంగా మనం ఎప్పుడైతే ఫంక్షన్స్‌ని మనం క్లాసెస్ ఇన్‌సైడ్ రాస్తామో, ఖచ్చితంగా మనం సెల్ఫ్ అనే కీవర్డ్‌ని యూజ్ చేయాలి. సో, ఇక్కడితో చెప్పేసైతే వదిలేయను. ఖచ్చితంగా సెల్ఫ్‌ని ఎందుకు యూజ్ చేస్తున్నాం? అండ్ సెల్ఫ్‌ని పెట్టిన తర్వాత ఎందుకు మనకి ఎర్రర్ రిజాల్వ్ అయిందో దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. సో, సింపుల్‌గా దానికోసం నేను ప్రాక్టికల్‌గా మీకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి దీన్ని ఇక్కడ నుంచి మనం 3 లైన్స్‌ని కాపీ చేసుకుందాం. సింపుల్‌గా మనం టాప్‌లో పేస్ట్ చేసుకుందాం. సో, మనం రీడ్ చేస్తూ అర్థం చేసుకోవచ్చు. సో, సెల్ఫ్ అనేది పైథాన్‌లో వెరీ, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మనం ఏ విధంగా సెల్ఫ్‌ని యూజ్ చేస్తామో కూడా చూద్దాం. సో, ఎందుకు యూజ్ చేస్తామని. సెల్ఫ్ మీన్స్ కరెంట్ ఆబ్జెక్ట్. కరెంట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? సో, ఎప్పుడైతే మనం ఫంక్షన్స్‌లో స్టార్టింగ్ పారామీటర్‌ని సెల్ఫ్ అని చెప్తామో, ఈ సెల్ఫ్ మనకి ఆల్వేస్ S1 అనే ఆబ్జెక్ట్‌కి రిఫరెన్స్ అయితే చేస్తది. అండ్ ఓన్లీ S1 అనే ఆబ్జెక్టే కాదు, ఎప్పుడైతే మనం క్లాస్‌కి సంబంధించి ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేస్తామో, ఆల్వేస్ సెల్ఫ్ మనకి ఫంక్షన్స్‌లో ఫస్ట్ పారామీటర్ లెక్క పెట్టేటప్పుడు, అది మనకి ఆబ్జెక్ట్‌కి అయితే రిఫరెన్స్ చేస్తది. అండ్ ఆబ్జెక్ట్‌కి రిఫరెన్స్ చేయడం వల్ల యూజ్ ఏంటి? సో, ఇట్ కనెక్ట్స్ ఆబ్జెక్ట్ టు ద క్లాస్. అంటే ఏదైతే ఆబ్జెక్ట్ మనం సింపుల్‌గా క్రియేట్ చేసామో, దాన్ని మనకి క్లాస్‌కి కూడా కనెక్ట్ అయితే చేస్తది. అంటే ఈ పర్టిక్యులర్ స్టూడెంట్ డీటెయిల్స్ అనే ఫంక్షన్ ఈ స్టూడెంట్‌కి చెందిందే అని సింపుల్‌గా మనకి పైథాన్‌కి కూడా అయితే చెప్తది. సో, నార్మల్‌గా చెప్పేసే బదులు ప్రాక్టికల్‌గా కూడా ప్రూవ్ చేస్తే బావుంటది కాబట్టి జాగ్రత్తగా చూడండి. ప్రింట్ స్టేట్మెంట్‌ని నేను ఇక్కడ నుంచి రిమూవ్ చేశా. అండ్ ఇన్‌సైడ్ నేను ప్రింట్ స్టేట్మెంట్‌ని యూజ్ చేసి సెల్ఫ్‌ని నేను ఒకసారి ప్రింట్ చేయాలని అయితే అనుకుంటున్నాను. అండ్ ప్రీవియస్‌గా నేనేం చెప్పాను? సెల్ఫ్ రిప్రజెంట్స్ ద ఆబ్జెక్ట్ అని కూడా అయితే చెప్పా. సో, ఎప్పుడైతే సెల్ఫ్ మనకి ఆబ్జెక్ట్‌కి రిఫరెన్స్ చేస్తదో, ఈ 2 మనకి సేమ్ అని అయితే మనం అంటున్నాం. కానీ ప్రాక్టికల్‌గా చూడడం కోసం ఏ విధంగా మనం సెల్ఫ్‌ని ప్రింట్ చేస్తున్నామో, అదే విధంగా మనం ప్రింట్ స్టేట్మెంట్‌ని యూజ్ చేసి S1ని కూడా మనం ప్రింట్ అయితే చేద్దాం. సో, ప్రెజెంట్ మనం ఎక్కువ చేంజ్‌ని ఏమీ చేయలేదు. జస్ట్ మనం ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేసి ఇన్‌సైడ్ మనం సెల్ఫ్ అని చెప్పాం. సో దట్ సెల్ఫ్ అంటే మనకి ఆబ్జెక్ట్‌ని రిప్రజెంట్ చేస్తది. అండ్ సెల్ఫ్ అంటే ఏంటి అని క్లారిటీ కోసం ప్రింట్ స్టేట్మెంట్‌ని మనం ఫంక్షన్ ఇన్‌సైడ్ పెట్టాం. సో దట్ ఇప్పుడు మనం ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసి ఫంక్షన్‌ని మనం ఎగ్జిక్యూట్ చేసినట్లయితే లైక్ S1 డాట్ స్టూడెంట్ డీటెయిల్స్ అని సింపుల్‌గా మనకి ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతది. దానికంటే ముందు మనం S1 కూడా ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనకి S1 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఫంక్షన్ కూడా ఎగ్జిక్యూట్ అయితే చేస్తున్నాం. సో, సింపుల్‌గా మనం దీన్ని క్లియర్ చేసేసుకొని ఒకసారి రన్ చేసి కూడా అయితే చెక్ చేద్దాం. సో, మనకి టోటల్‌గా 2 అడ్రెసెస్‌నైతే ప్రింట్ చేసింది. సో, ఫస్ట్ అడ్రెస్ దేనికి చెందింది? S1కి చెందింది. అండ్ సెకండ్ అడ్రెస్ దేనికి చెందింది? స్టూడెంట్ డీటెయిల్స్‌లో ఏదైతే మనం సెల్ఫ్‌ని ప్రింట్ చేసామో దానికి చెందింది. అండ్ రెండిటి అడ్రెసెస్‌ని ఒకసారి మీరు కంపేర్ చేసి చూడండి. 2 మనకి సేమ్ ఉంటాయి. అందుకే నేను ప్రీవియస్‌గా కూడా మీకు చెప్పాను. సెల్ఫ్ ఆల్వేస్ రిప్రజెంట్స్ ద ఆబ్జెక్ట్ అని. సో, సింపుల్‌గా మనం ఈ విధంగా
ఖచ్చితంగా మనం ఫంక్షన్స్‌ని ఎప్పుడైతే క్లాసెస్‌లో క్రియేట్ చేస్తామో, ఫస్ట్ పారామీటర్‌ని ఆల్వేస్ మనం ఈ విధంగా సెల్ఫ్‌కైతే వదిలేయాలి. ఈవెన్ ఇక్కడ మనం సెల్ఫ్ అనే నేమ్‌నే పెట్టాలనే గ్యారంటీ లేదు. అంటే ఏదైనా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఎక్స్‌వై-జెడ్ అని చెప్పాను. నెక్స్ట్ నేను ఎక్స్‌వై-జెడ్ అనే చెప్తాను. సేవ్ చేద్దాం. సో, మళ్ళీ రన్ చేసినట్లయితే ఈసారి కూడా మనకి వితౌట్ ఎర్రర్ మన ప్రోగ్రామ్ కూడా ఎగ్జిక్యూట్ అయితే అయ్యింది. అండ్ నెక్స్ట్ మనం ఇంకో చేంజ్‌ని చేద్దాం. సో దట్ మీకు ఇంకా మంచి క్లారిటీ కూడా అయితే వస్తది. సో, స్టూడెంట్ డీటెయిల్స్ అని చెప్తున్నాం కాబట్టి ఫంక్షన్ నేమ్‌ని. నెక్స్ట్ మనం ఎక్స్‌ట్రా పారామీటర్స్‌ని కూడా ఇవ్వచ్చు. లెట్స్ సే మనం నేమ్, ఏజ్ అని అయితే ఇద్దాం. సో, మనకి సెల్ఫ్ అర్థమైపోయింది కాబట్టి ఎందుకు మనం దాన్ని యూజ్ చేస్తామో, నెక్స్ట్ మనం ప్రింట్ స్టేట్మెంట్‌ని యూజ్ చేసి యూజర్ ఇచ్చిన నేమ్‌ని దాంతో పాటు మనం ఏజ్ అనుకున్నాం కాబట్టి ఏజ్‌ని కూడా మనం ప్రింట్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్‌గా s1 డాట్ స్టూడెంట్ డీటెయిల్స్‌ని కాల్ చేస్తున్నాం. సో, సెల్ఫ్ కోసం మనం అడిషనల్‌గా ఏమి పాస్ చేయాల్సిన అవసరం లేదు. సో, సెల్ఫ్ ఆల్వేస్ మనకి ఆబ్జెక్ట్‌ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి డైరెక్ట్‌గా మనం దీంట్లో పారామీటర్స్‌కి సంబంధించి ఆర్గ్యుమెంట్స్‌ని అయితే ఇచ్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను రోహిత్ అని కామాతో సెపరేట్ చేసి 21 అని ఏజ్‌ని అయితే ఇచ్చా. సో, రోహిత్ అనే వాల్యూ మనకి నేమ్‌కి వెళ్తది. 21 అనే వాల్యూ మనకి ఏజ్‌లోకి అయితే వెళ్తది. అండ్ సింపుల్‌గా మనం రన్ చేసినట్లయితే దాన్ని మనం అవుట్‌పుట్‌లో కూడా అయితే చూడొచ్చు. సో, దీన్ని కూడా ఇక్కడి నుంచి మనం రిమూవ్ చేసేద్దాం. సో, దీని అవసరం కూడా లేదు. సో, ఈ విధంగా మనం పైథాన్‌లో ఎప్పుడైతే మనం క్లాసెస్‌ని క్రియేట్ చేసి ఇన్‌సైడ్ మనం ఫంక్షన్స్‌ని యూజ్ చేయాలి అనుకుంటామో, అప్పుడు మనం సెల్ఫ్‌ని యూజ్ చేస్తాం. అండ్ రిమైనింగ్ కోడ్ మొత్తం మనకి నార్మల్‌గా ఫంక్షన్స్‌ని మనం ఏ విధంగా యూజ్ చేస్తామో అదే విధంగా అయితే ఉంటది. అండ్ సక్సెస్‌ఫుల్‌గా ఇప్పుడు మనం వేరియబుల్స్‌తో పాటు ఫంక్షన్స్‌ని కూడా మనం క్లాసెస్‌లో ఏ విధంగా క్రియేట్ చేసి యూజ్ చేసుకోవాలో దాని గురించి కూడా అయితే నేర్చుకున్నాం. అండ్ సక్సెస్‌ఫుల్‌గా ఇప్పుడు మనం ఊప్స్‌కి సంబంధించి క్లాసెస్ గురించి, ఆబ్జెక్ట్స్ గురించి ఏదైతే మనం నేర్చుకున్నామో దాన్ని జస్ట్ నేను ఒక సింగిల్ ప్రోగ్రామ్‌లో కూడా అయితే పెట్టా. సో, ఇక్కడ నుంచి మనం అసలైన కాన్సెప్ట్స్‌ని కూడా అయితే నేర్చుకోబోతున్నాం. సో, ప్రెజెంట్ మనం ఏం నేర్చుకున్నామో దాని గురించి మళ్ళీ సింపుల్‌గా ఒకసారి చెప్పేస్తాను. సో, ఒకసారి అయితే వినండి. సో, క్లాసెస్‌ని ఏ విధంగా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. క్లాసెస్ ఇన్‌సైడ్ మనం వేరియబుల్స్‌ని ఏ విధంగా డిక్లేర్ చేయాలో నేర్చుకున్నాం. క్లాసెస్ ఇన్‌సైడ్ మనం ఫంక్షన్స్‌ని ఏ విధంగా ప్రాపర్‌గా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. అండ్ సెల్ఫ్ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకున్నాం. అండ్ ఆబ్జెక్ట్ క్రియేషన్‌ని ఏ విధంగా చేయాలో చూసాం. అండ్ ఈ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత మన క్లాస్ డిజైన్ అనేది ఏ విధంగా బ్యాక్ సైడ్ పైథాన్ మనకి ఒక ఫార్మాట్‌లో మన క్లాస్‌లో ఉండే ప్రాపర్టీస్‌ని అండ్ మెథడ్స్‌ని మనకి స్టోర్ చేస్తదో, ఆ స్ట్రక్చర్ గురించి కూడా మనం చాలా నీట్‌గా అయితే నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు నేర్చుకోబోయే కాన్సెప్ట్ వచ్చేసి సెల్ఫ్ రియల్ యూజెస్. సో, సెల్ఫ్ అనే కీవర్డ్‌ని మనం ఫంక్షన్‌లో పెట్టాం కదా! దీనికి చాలా పవర్స్ కూడా అయితే ఉన్నాయి. సో, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఆ పవర్ గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ మనం ఏదైతే కార్ అనే క్లాస్‌ని క్రియేట్ చేసామో, ఇన్‌సైడ్ మన దగ్గర 2 వేరియబుల్స్ ఉన్నాయి. అండ్ ఇవి దేనికి చెందింది? మన క్లాస్‌కి చెందింది. అండ్ ఈ విధంగా ఆబ్జెక్ట్ క్రియేషన్ తర్వాత అవి మనకి ప్రాపర్టీస్ లెక్క ఆబ్జెక్ట్ ఫార్మాట్‌లో స్టోర్ అయితే అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం ఏవైతే క్లాస్‌లో ఈ 2 వేరియబుల్స్ ఉన్నాయో, దీన్ని ఒకవేళ నేను ఫంక్షన్‌లోకి పంపించి స్టోర్ చేయాలి అంటే, యూజ్ చేసుకోవాలి అన్నా సరే, ఏ విధంగా చేస్తాం మనం? సో, ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ మీరేమనుకునుంటారు? సింపుల్‌గా మనం ప్రింట్ స్టేట్మెంట్‌ని యూజ్ చేసి, ఒకవేళ వీటిని మనం ప్రింట్ చేయాలి అంటే, ఆల్రెడీ క్లాస్ ఇన్‌సైడ్ మనకి వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి, జస్ట్ మనం ఫంక్షన్ కూడా క్లాస్‌లో ఉంది కాబట్టి, నేమ్, కలర్ అని చెప్తే సింపుల్‌గా మనం యాక్సెస్ చేసేయొచ్చు అని మీరు కూడా అనుకునుంటారు. అండ్ సింపుల్‌గా ఇప్పుడు మనం ఫైల్‌ని రన్ చేసినట్లయితే మనకి ఎర్రర్ ఆబ్వియస్‌లీ వస్తది. ఇక్కడ మనం ఒక సింపుల్ మిస్టేక్ చేసాం. మనం ఫంక్షన్‌ని కాల్ చేయలేదు. సో, సింపుల్‌గా మనం సి1 డాట్ స్పీడ్ అనేది చెప్దాం. సో, ఫైల్‌ని ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. అండ్ రన్ చేసినట్లయితే మనకి ఎర్రర్ అయితే వచ్చింది. అండ్ ఈ పర్టిక్యులర్ ఎర్రర్ ఎందుకొచ్చింది? సో, మనం ఏవైతే నేమ్‌ని అండ్ కలర్ అనే వేరియబుల్స్‌ని యాక్సెస్ చేయాలనుకుంటున్నామో దాన్ని ప్రాపర్‌గా మనం యాక్సెస్ అయితే చేయలేదు. సో, ఇక్కడ మీరు నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే, ఎప్పుడైతే మన ఫంక్షన్స్ ఇన్‌సైడ్ అసలు మనం క్లాస్‌లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్‌ని యూజ్ చేయాలి అనుకునేటప్పుడు, అక్కడ కూడా మనకి సెల్ఫ్ అనే కీవర్డ్ హెల్ప్ అయితే చేస్తది. సో, సింపుల్‌గా మనం ఏం చేయొచ్చు అంటే, సెల్ఫ్ డాట్ యూజ్ చేసినట్లయితే, సెల్ఫ్ అంటే ఏమనుకున్నాం మనం?
సెల్ఫ్ అంటే మనం ఈ పర్టిక్యులర్ రిఫరెన్స్ అనేది అనుకున్నాం. సో సెల్ఫ్ ఎప్పుడైతే మనకి ఈ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేస్తుందో బాటంలో మనం చూసినట్లయితే ఇప్పుడు మనం సెల్ఫ్ డాట్ నేమ్ అని చెప్పేటప్పుడు సెల్ఫ్ అంటే మనకి C1 కాబట్టి సింపుల్గా మనం C1 డాట్ నేమ్ని ఈ ఫంక్షన్లో మనం యాక్సెస్ అయితే చేసాం. అదేవిధంగా మనం కలర్ని యాక్సెస్ చేయాలన్నా సరే సెల్ఫ్ డాట్ కలర్ అని చెప్పినట్లయితే ఇక్కడ కూడా సెల్ఫ్ మనకి C1నే రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి C1 డాట్ కలర్ అనే ప్రాపర్టీని మనం యాక్సెస్ చేసాం. అండ్ ఇన్సైడ్ ఉండే రెడ్ కలర్ని మనం సింపుల్గా యాక్సెస్ కూడా అయితే చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ దీన్ని ఇక్కడ నుంచి క్లోజ్ చేసేసి ఒకసారి ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే సింపుల్గా మన వాల్వో రెడ్ని మన స్పీడ్ అనే ఫంక్షన్లో యాక్సెస్ చేసాం. ఈవెన్ మనం దాంట్లో పెట్టిన ప్రింట్ స్టేట్మెంట్ని కూడా మనం ఎగ్జిక్యూట్ అయితే చేసాం. సో ఈ విధంగా మనం సెల్ఫ్ని ఫంక్షన్స్లో ఎప్పుడైతే మనం క్లాస్కి సంబంధించిన వేరియబుల్స్ని రీయూజ్ చేసుకోవాలనుకుంటామో అప్పుడు మనం ఈ విధంగా కూడా యూజ్ అయితే చేయొచ్చు. అండ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం ఇంకో కన్సెప్ట్ గురించి కూడా అయితే నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం ఇంకో ఇంపార్టెంట్ కన్సెప్ట్ గురించి కూడా అయితే నేర్చుకోబోతున్నాం. సో ప్రెజెంట్ మనం నేర్చుకోబోయేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి స్టార్టింగ్ నేను ఇంట్రోనైతే ఇస్తాను. సో ఒకసారి జాగ్రత్తగా అయితే వినండి. ఎగ్జాంపుల్ ప్రెజెంట్ మనం కార్ అనే క్లాస్ని క్రియేట్ చేసాం. ఇన్సైడ్ క్లాస్కి సంబంధించి 2 వేరియబుల్స్ని కూడా క్రియేట్ చేసాం. అండ్ వీటిని మనం ఎక్కడ రియూజ్ చేసుకున్నాం? స్పీడ్ అనే ఫంక్షన్లో. సో స్పీడ్ అనే ఫంక్షన్ని మనం కాల్ చేస్తే మాత్రమే మనకి ఈ పర్టిక్యులర్ 2 లైన్స్ కూడా మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ప్రీవియస్గా మనం స్పీడ్ అనే ఫంక్షన్ని కాల్ చేయడం మర్చిపోయేటప్పుడు ఈ విధంగా మనం డైరెక్ట్గా రన్ చేసేటప్పుడు మన ఫంక్షన్ని కాల్ చేయలేదు కాబట్టి మనకి ఎటువంటి కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అయితే అవ్వలేదు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ని మనకి ఓవర్కమ్ చేయడానికి అంటే జస్ట్ మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత దేన్నైనా మనం ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ చేయాలి అనుకునేటప్పుడు పైథాన్లో మనకి ఇంకో కన్సెప్ట్ కూడా హెల్ప్ అయితే చేస్తుంది. అండ్ దాని గురించి ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. సో ఈ 3 లైన్స్ని మనం ఇక్కడ నుంచి సింపుల్గా కాపీ చేసుకుందాం. అండ్ దీంట్లోకి వచ్చేద్దాం. అండ్ టాప్లో వీటిని మనం పేస్ట్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి ఇనిట్ అనే కన్స్ట్రక్టర్ అనమాట. సో పైథాన్లో ఎప్పుడైతే మనం ఇనిట్ అని చెప్తామో అది కూడా జస్ట్ మనం ఫంక్షన్కి ఏదైతే నేమ్ని పెట్టామో దీని ప్లేస్లో మనం సింపుల్గా ఇనిట్ సో స్మాల్ లెటర్స్లో పెట్టాలి. సో ఇనిట్ అని చెప్పినట్లయితే జస్ట్ మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత మన ఫైల్ని రన్ చేసినట్లయితే ఈ ఫంక్షన్ మనకి ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ కూడా అయితే అవుతుంది. సో దీన్ని మనం ఫంక్షన్ అని చెప్పే బదులు దీన్ని మనం పైథాన్ కన్స్ట్రక్టర్ అని అయితే చెప్పచ్చు. సో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఇనిట్ ఈజ్ ఎ స్పెషల్ మెథడ్ విచ్ ఈస్ నోన్ యాజ్ ద పైథాన్ కన్స్ట్రక్టర్. సో సింపుల్గా మనం ఇనిట్ని స్పెషల్ మెథడ్ అని చెప్పచ్చు, అంటే స్పెషల్ ఫంక్షన్ అని చెప్పచ్చు. అండ్ ఆల్సో నోన్ యాజ్ ద కన్స్ట్రక్టర్ అని కూడా మనం పిలుస్తాం. అండ్ దీని రియల్ యూజేజ్ ఏంటి? ఇప్పుడు మనం అనుకున్నదే. సో init runs automatically when an object is created. అండ్ ఆల్రెడీ మనం కార్ అనే క్లాస్కి సంబంధించి ఆబ్జెక్ట్ని క్రియేట్ కూడా చేసి పెట్టాం కాబట్టి ఇప్పుడు మనం సింపుల్గా ఫైల్ని రన్ చేసినట్లయితే మనం ఇనిట్ని కనీసం కాల్ కూడా చేయలేదు. సో ప్రీవియస్గా మనం స్పీడ్ని కాల్ చేస్తే మాత్రమే మనకి స్పీడ్ అనే ఫంక్షన్ కూడా ఎగ్జిక్యూట్ అయింది. కానీ ఎప్పుడైతే మనం ఈ విధంగా కన్స్ట్రక్టర్ మెథడ్ని యూజ్ చేస్తామో అప్పుడు మనం డైరెక్ట్గా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన వెంటనే ఈ పర్టిక్యులర్ కన్స్ట్రక్టర్ మనకి ఆటోమేటిక్గా కాల్ కూడా అయితే అవుతుంది. ఈవెన్ మనం రైట్ సైడ్ చూసినట్లయితే వాల్వో అండ్ రెడ్ అని చూడొచ్చు. అండ్ 200 km/h అని కూడా అయితే చూడొచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సింపుల్గా దీన్ని BMW కూడా అయితే చేంజ్ చేద్దాం. సో ఫైల్ని మనం సేవ్ చేద్దాం అండ్ రన్ చేసినట్లయితే సింపుల్గా మనకి క్లాస్ వేరియబుల్ని మనం చేంజ్ చేసాం కాబట్టి సింపుల్గా మనకి సెల్ఫ్ డాట్ నేమ్ ఇక్కడ మనకి చేంజ్ అయింది. అండ్ సింపుల్గా మనకి ఆబ్జెక్ట్లో కూడా BMW అయితే అప్డేట్ అయింది. అండ్ ఈ విధంగా మనం ఇనిట్ అనే కన్స్ట్రక్టర్ని సింపుల్గా మనం పైథాన్లో యూజ్ అయితే చేయొచ్చు. అండ్ దీంట్లో కూడా మనం సెల్ఫ్ అనే కీవర్డ్ని ఖచ్చితంగా యూజ్ చేయాలి, ఎందుకంటే ఇది కూడా మనకి స్పెషల్ మెథడ్ కాబట్టి. అండ్ సెల్ఫ్ స్టోర్స్ డేటా ఇన్సైడ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ కూడా మనకి చేంజ్ ఏమీ ఉండదు. సో ఎప్పుడైతే మనం ఇనిట్లో కూడా సెల్ఫ్ అని చెప్పామో సో సెల్ఫ్ డాట్ నేమ్ అంటే సెల్ఫ్ ఆల్వేస్ రిప్రజెంట్స్ మనకి ఆబ్జెక్ట్ కాబట్టి సింపుల్గా మనం C1లో ఉండే ప్రాపర్టీ అయిన నేమ్ని యాక్సెస్ చేసాం. అండ్ సెల్ఫ్ ఇక్కడ కూడా మనకి C1ని రిప్రజెంట్ చేస్తుంది.
అండ్ కలర్ని కూడా మనం యాక్సెస్ చేసాం. ఒకవేళ మనం మళ్ళీ దీంట్లో ఏదైనా ఫంక్షన్ని క్రియేట్ చేయాలి అనుకునేటప్పుడు లెట్స్ సే మనం డెఫ్ అని చెప్దాం. అండ్ నెక్స్ట్ మనం మళ్ళీ స్పీడ్ అనే ఫంక్షన్ని క్రియేట్ అయితే చేద్దాం. ఇన్సైడ్ మనం సింపుల్గా స్పీడ్ ఎగ్జిక్యూటెడ్ అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టిక్యులర్ ఫంక్షన్కి మనం నార్మల్ ఫంక్షన్ లెక్క క్రియేట్ చేసాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మనం C1 డాట్ స్పీడ్ అని కాల్ చేయాల్సిందే. సో ఇది మనకి ఆటోమేటిక్గా కాల్ అవ్వదు. అండ్ మర్చిపోకుండా మనం సెల్ఫ్ని కూడా దీంట్లో అయితే మెన్షన్ చేయాలి. ఎందుకంటే సెల్ఫ్ అంటేనే మనకి C1 కాబట్టి C1 డాట్ స్పీడ్ని ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో దీన్ని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేద్దాం. అండ్ రన్ చేసినట్లయితే ఫైల్ని ఫస్ట్ మనకి ఇనిట్ ఎగ్జిక్యూట్ అయింది. అండ్ ఇనిట్ తర్వాత మనం సింపుల్గా ఈ విధంగా స్పీడ్ని కూడా కాల్ చేసాం కాబట్టి నెక్స్ట్ మనం స్పీడ్ అనే ఫంక్షన్ని కూడా ఎగ్జిక్యూట్ అయితే చేసాం. అండ్ సక్సెస్ఫుల్గా మనం కొంతవరకు లెవెలప్ అయితే అయిపోయాము. అండ్ నెక్స్ట్ మనం ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ గురించి కూడా అయితే నేర్చుకుందాం. సో దానికోసం నేను ఈ 3 థింగ్స్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేస్తున్నాను. అండ్ దీన్ని కూడా ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేద్దాం. సో మళ్ళీ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేసినట్లు ఉంటుంది. సో మీరు కూడా నన్ను ఫాలో చేయండి. సో ఫస్ట్ మనం క్లాస్ కార్ అని ఒక క్లాస్ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ మనం వీల్స్ ఈక్వల్స్ టు 4 అని సింపుల్గా మనం ఒక వేరియబుల్ని కూడా క్లాస్కి సంబంధించి డిక్లేర్ అయితే చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి సింపుల్గా మనం ఇనిట్ అనే కన్స్ట్రక్టర్ మెథడ్ని యూజ్ చేద్దాం. ఇన్సైడ్ మనం మర్చిపోకుండా సెల్ఫ్ని పెడదాం. అండ్ కామాతో సెపరేట్ చేసి ఎడిషనల్గా దీనికి నేను ఇంకో పారామీటర్ని కూడా అయితే పెట్టా. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఇనిట్ అనే మెథడ్కి సెల్ఫ్ అంటే మనకి ఆల్రెడీ ఐడియా ఉంది. కానీ నేమ్ అనే పారామీటర్ని ఎప్పుడైతే ఇచ్చామో దీనికి మనం ఏ విధంగా ఆర్గ్యుమెంట్ని పాస్ చేస్తాం, సో దాని గురించే మనం నేర్చుకోబోతున్నాం. అండ్ సింపుల్గా దీని కింద మనం సెల్ఫ్ డాట్ నేమ్ అని మనం సింపుల్గా చెప్తున్నాం. ఎందుకంటే ఏదైతే మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత ఈ ఇనిట్ మెథడ్ మనకి ఆటోమేటిక్గా రన్ అయిపోతుందో అప్పుడు మనం ఏదైతే నేమ్ని ఇస్తున్నామో అది కూడా దీంట్లో ఈ నేమ్ని మనం సెల్ఫ్ డాట్ నేమ్ అని చెప్పేటప్పుడు లెట్స్ సే మనం C1 ఈక్వల్స్ టు కార్ కోసం ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేసాం. సో ఇనిట్లో ఉండే సెల్ఫ్ మనకి దేనికి రిప్రజెంట్ చేస్తుంది, C1కి. సో దీన్ని కూడా ఒకసారి నేను రిమూవ్ చేస్తాను సో దట్ మీకు మంచి క్లారిటీ కూడా అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసామో సెల్ఫ్ మనకి సింపుల్గా C1ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ నేమ్ని మనం పంపించాలి అనుకునేటప్పుడు నేమ్ని మనం సింపుల్గా కార్ ఇన్సైడ్ అయితే పంపించవచ్చు. లెట్స్ సే మనం BMW అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం కార్ ఇన్సైడ్ ఏదైతే BMW అని పంపించామో ఇది మనకి కన్స్ట్రక్టర్ అయితే తీసుకుంటుంది. అండ్ కన్స్ట్రక్టర్ తీసుకుంది సెల్ఫ్ డాట్ నేమ్కి మనం అసైన్ చేయాలి. లెట్స్ సే మనం నేమ్ అని చెప్పినట్లయితే మనం పంపించిన BMW సెల్ఫ్ అంటే ఇప్పుడు మనకి C1 కాబట్టి దీని ఇన్సైడ్ మనకి నేమ్ అనే ఒక ప్రాపర్టీని క్రియేట్ చేస్తుంది. అండ్ దానికి సింపుల్గా మనం ఏదైతే BMWని పంపించామో ఈ విధంగా మనకి ఫార్మాట్లో స్టోర్ చేస్తుంది. ఒకవేళ ఎడిషనల్గా దీనికి నేను కామాతో సెపరేట్ చేసి స్పీడ్ అని కూడా చెప్పినట్లయితే సో స్పీడ్ కోసం కూడా ఇప్పుడు మనం ఆబ్జెక్ట్లో ఆ ఫార్మాట్తో మనం ప్రాపర్టీని క్రియేట్ చేయాలి కాబట్టి సింపుల్గా మనం స్టార్టింగ్ కామాతో సెపరేట్ చేసి డబుల్ కోట్స్లో మనం 200 kmph అని అయితే చెప్దాం. అండ్ నెక్స్ట్ మనం దీనికి ఇక్కడ పంపించాం కాబట్టి దీని కింద కూడా మనం సెల్ఫ్ డాట్ స్పీడ్ అనే వేరియబుల్కి ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి స్పీడ్ కోసం కూడా మనం ఇంకో ప్రాపర్టీని క్రియేట్ చేస్తున్నాం. సో కామాతో సెపరేట్ చేసి స్పీడ్ కాలన్ అండ్ ఏదైతే మనం 200 kmph పంపించామో అది మనకి ఈ ఫార్మాట్లో స్టోర్ అయితే అవుతుంది. అండ్ ఇంకో థింగ్ ఏం గుర్తుపెట్టుకోవాలి, సో క్లాస్కి సంబంధించి ఆల్రెడీ వీల్స్ అనే ఒక క్లాస్ వేరియబుల్ కూడా అయితే ఉంది. సో దాన్ని డైరెక్ట్గా మనకి వీల్స్ కాలన్ మనం వాల్యూ 4 ఇచ్చాం కాబట్టి 4 మనకి ఈ విధంగా స్టోర్ అయ్యి అయితే ఉంటుంది అనమాట. అండ్ దీన్ని కూడా ఇప్పుడు మనం ఒకసారి రన్ అయితే చేద్దాం. దానికంటే ముందు మనం ఏవైతే ఇప్పుడు మనం సెల్ఫ్ డాట్ నేమ్ని అండ్ సెల్ఫ్ డాట్ స్పీడ్ అనే 2 ప్రాపర్టీస్ని కూడా మనం ఆబ్జెక్ట్లో క్రియేట్ చేసాము, వీటిని కూడా మనం ప్రింట్ అయితే చేద్దాం. సో ప్రింట్ చేయడానికి మనం ఏం చేద్దాం, సో డైరెక్ట్గా ఇనిట్ అనే స్పెషల్ మెథడ్లోనే మనం ప్రింట్ స్టేట్మెంట్స్ని రాయొచ్చు. కానీ చూడడానికి బాగోదు కాబట్టి మనం నేర్చుకున్న కన్సెప్ట్ కూడా రివైజ్ చేసినట్లు ఉంటుంది. ఎడిషనల్గా మనం ఇంకో ఫంక్షన్ని క్రియేట్ చేద్దాం. లెట్స్ సే మనం డిస్ప్లే అని అయితే అనుకుందాం. సో డిస్ప్లే ఒక ఫంక్షన్ కాబట్టి
సెల్ఫ్‌ని మర్చిపోకుండా పెట్టొచ్చు. ఈవెన్ నచ్చినట్లు మనం పెట్టొచ్చు. ఎగ్జాక్ట్‌గా సెల్ఫ్ పెట్టాలనే రూల్ ఏం లేదు. అండ్ నెక్స్ట్ మనం దీని కిందన ప్రింట్ స్టేట్మెంట్‌ని యూజ్ చేసి సింపుల్‌గా మనం సెల్ఫ్‌ని ఫంక్షన్‌కే పెట్టేసుకున్నాం కాబట్టి సెల్ఫ్ అంటే C1 కాబట్టి C1 ఆబ్జెక్ట్‌ని మనం యాక్సెస్ చేసాం. నెక్స్ట్ మనం వీల్స్‌ని యాక్సెస్ చేయొచ్చు, నేమ్‌ని యాక్సెస్ చేయొచ్చు, స్పీడ్‌ని కూడా మనం యాక్సెస్ అయితే చేయొచ్చు. లెట్స్ సే మనం సింపుల్‌గా సెల్ఫ్ డాట్ వీల్స్‌ని యాక్సెస్ చేద్దాం. నెక్స్ట్ ఇంకో ప్రింట్ స్టేట్మెంట్‌ని యూజ్ చేసి సెల్ఫ్ డాట్ నేమ్‌ని కూడా యాక్సెస్ చేద్దాం. నెక్స్ట్ మనం ఇంకో ప్రింట్ స్టేట్మెంట్‌ని యూజ్ చేసి సెల్ఫ్ డాట్ స్పీడ్‌ని కూడా మనం యాక్సెస్ చేసి ప్రింట్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఇనిట్ మెథడ్ ఆటోమేటిక్‌గా మనకి కాల్ అవుతది కాబట్టి వేరియబుల్స్ మనకి ఇనిషియలైజేషన్ అయితే జరిగిపోతాయి. కానీ డిస్‌ప్లే చేయడం కోసం మనం అడిషనల్‌గా ఫంక్షన్‌ని రాసాం కాబట్టి ఖచ్చితంగా మనం C1 డాట్‌ని యూజ్ చేసి ఆబ్జెక్ట్ రిఫరెన్స్‌తో ఇప్పుడు మనం డిస్‌ప్లే అనే ఫంక్షన్ కూడా మనం కాల్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం డిస్‌ప్లే అనే ఫంక్షన్ కూడా క్రియేట్ చేసాం కాబట్టి C1 అనే ఆబ్జెక్ట్ ఇన్‌సైడ్ మనకి కామాతో సెపరేట్ చేద్దాం. డిస్‌ప్లే కూడా మనకి ఈ విధంగా క్రియేట్ అవుతది. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తామో అప్పుడు. అండ్ సింపుల్‌గా మనం ఫైల్‌ని సేవ్ చేద్దాం. దీన్ని ఇక్కడ నుంచి క్లోజ్ చేసేసుకొని రన్ చేసినట్లయితే సక్సెస్‌ఫుల్‌గా మనం వీల్స్‌ని ప్రింట్ చేసాం. BMW అని పంపించిన నేమ్‌ని ప్రింట్ చేసాం. అండ్ 200 కిలోమీటర్ పెర్ హవర్ అని సింపుల్‌గా మనం దీన్ని కూడా ప్రింట్ అయితే చేసాం. అండ్ ప్రెజెంట్ మనం ఏదైతే ఈ స్ట్రక్చర్‌ని ఫాలో అయ్యామో ఇప్పుడు మనం ఫాలో అయిన స్ట్రక్చర్‌ని మీరు కూడా ఫాలో అవ్వడం అయితే నేర్చుకోండి. ఎందుకు దీనికి చెప్తున్నాను అంటే ఇంకోసారి మీరు జాగ్రత్తగా చూడండి. దీని కిందన ఇప్పుడు మనం స్టార్టింగ్ ప్రింట్ స్టేట్మెంట్‌లో ఒక న్యూ లైన్ కోసం ఈ విధంగా మనం వదిలేద్దాం. సో రైట్ స్లాష్ n పెట్టుకుందాం. అండ్ దీని కిందన ఇప్పుడు మనం C2 అనే నేమ్‌తో మళ్ళీ నేను కార్ అని ఇంకో ఆబ్జెక్ట్‌ని కూడా మనం క్రియేట్ అయితే చేద్దాం. అండ్ దీని ఇన్సైడ్ ఈసారి నేను వాల్వో అని పంపిస్తాను. కామాతో సెపరేట్ చేసి ఇక్కడ నేను స్పీడ్‌ని కూడా పంపించాలి కాబట్టి 100 kmph అని అయితే చెప్దాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్‌గా C2 డాట్ డిస్‌ప్లే అని ఫంక్షన్‌ని కాల్ చేసినట్లయితే ఇప్పుడు మనం కార్ అనే క్లాస్‌కి సంబంధించి ఇంకో ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసాం. దాని నేమ్ ఏంటి? C2. అండ్ సింపుల్‌గా దీన్ని ఇక్కడి నుంచి మనం కాపీ చేసుకుందాం. దీని కిందన మనం పేస్ట్ చేసినట్లయితే నెక్స్ట్ మనం C2 నేమ్‌తో ఆబ్జెక్ట్ మనకి ఈ విధంగా క్రియేట్ అయింది కాబట్టి ఈ స్ట్రక్చర్‌లోనే మనకి మొత్తం ఫార్మాట్ కూడా ఉంటది. అండ్ నేమ్‌ని మనం వాల్వో పంపించాం కాబట్టి సింపుల్‌గా మనం నేమ్ ప్లేస్‌లో వాల్వో ఈ విధంగా చేంజ్ అవుతది. స్పీడ్‌ని మనం 100 kmph అన్నాం కాబట్టి 100 kmphతో మనకి ఈ విధంగా మనకి ప్రాపర్టీస్ కూడా అయితే మనకి క్రియేట్ అయితే అవుతాయి. అండ్ సింపుల్‌గా ఇప్పుడు మనం టాప్‌లో చూడొచ్చు. సక్సెస్‌ఫుల్‌గా మనం ఈ విధంగా ఎన్ని ఆబ్జెక్ట్స్‌ని మనం క్రియేట్ చేయాలన్నా సరే అన్ని ఆబ్జెక్ట్స్‌ని మనం క్రియేట్ అయితే చేయొచ్చు. అండ్ సింపుల్‌గా ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే సో ఫస్ట్ మనం చూడొచ్చు BMWకి సంబంధించి నెక్స్ట్ మనం న్యూ లైన్‌ని తీసుకున్నాం. అండ్ 4 వీల్స్ అని చెప్పాం కాబట్టి స్టార్టింగ్ 4 వీల్స్‌ని సంబంధించి మనకి వాల్వోకి సంబంధించి కూడా ఉన్నాయి కాబట్టి వెహికల్స్ సింపుల్‌గా మనం అదే క్లాస్‌ని దీనికి కూడా యూజ్ అయితే చేసుకున్నాం. కానీ దీంట్లో మనం డిఫరెంట్ డేటాను కూడా అయితే పెట్టుకున్నాం. సో ఈ విధంగా మనం క్లాసెస్‌తోని అంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌ని మనం పైథాన్‌లో యూజ్ అయితే చేయొచ్చు. సో చాలా ప్రాక్టికల్‌గా మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి నేర్చుకున్నాం. అండ్ మళ్ళీ ఇప్పుడు నేను మనం నేర్చుకున్న జస్ట్ కన్సెప్ట్స్ గురించి ఒకసారి చెప్పేస్తాను. సో జాగ్రత్తగా అయితే చూడండి. సో క్లాసెస్‌ని క్రియేట్ చేయడం నేర్చుకున్నాం. క్లాస్ వేరియబుల్స్‌ని ఏ విధంగా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. ఇనిట్ అనే కన్‌స్ట్రక్టర్ ఎందుకు యూజ్ చేస్తామో నేర్చుకున్నాం. నార్మల్ ఫంక్షన్స్‌ని ఏ విధంగా మనం యూజ్ చేయాలో నేర్చుకున్నాం. అండ్ సెల్ఫ్ కీవర్డ్‌ని ఎందుకు మనం యూజ్ చేస్తామో తెలుసుకున్నాం. ఆబ్జెక్ట్‌ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూసాం. అండ్ ఏ విధంగా మనం క్లాసెస్‌లోకి అంటే ఇనిట్ అనే కన్‌స్ట్రక్టర్‌లోకి మనం డేటాను పంపించి వేరియబుల్స్‌లో మనం ఈ విధంగా ప్రాపర్టీస్ లెక్క ఆబ్జెక్ట్స్‌లో ఇనిషియలైజ్ చేయాలనే దాని గురించి నేర్చుకున్నాం. ఈవెన్ మనం ప్రీవియస్‌గా ఇంకో కాన్సెప్ట్ గురించి కూడా నేర్చుకున్నాం. విచ్ ఈస్ ఈ విధంగా ఫంక్షన్స్‌ని క్రియేట్ చేసిన తర్వాత దీంట్లో కూడా మనం మల్టిపుల్ పారామీటర్స్‌ని పెట్టొచ్చు. అండ్ వాటిని ఒకవేళ మనం సెండ్ చేయాలి అనుకునేటప్పుడు నార్మల్ ఫంక్షన్స్‌కి ఏ విధంగా సెండ్ చేస్తామో ఆ విధంగా కూడా మనం సెండ్ చేయొచ్చు అని ఈ టాపిక్స్ అన్నిటి గురించి కూడా మనం చాలా ప్రాక్టికల్‌గా అయితే నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం పైథాన్‌లో ఉండే ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. విచ్ ఈస్ ఎన్‌క్యాప్సులేషన్ ఇన్ పైథాన్. అండ్ దీన్ని నేను డైరెక్ట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసినట్లయితే
ఖచ్చితంగా మీకు టాపిక్ అయితే అర్థమవుతది. కానీ ఎందుకు మనం పైథాన్‌లో ఎన్‌క్యాప్సులేషన్ అనే టెక్నిక్‌ని యూజ్ చేస్తున్నాం? సో, అది కూడా మీకు ప్రాక్టికల్‌గా అర్థమవ్వాలి. సో, దానికోసం మనం స్టార్టింగ్ వితౌట్ ఎన్‌క్యాప్సులేషన్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్‌ని పెర్ఫార్మ్ చేద్దాం. అండ్ ఈ ఎగ్జాంపుల్‌ని పెర్ఫార్మ్ చేసిన తర్వాత ఏదైతే మనకొక ప్రాబ్లమ్ వస్తాదో, ఆ ప్రాబ్లమ్‌ని మనం ఏ విధంగా అసలు ఎన్‌క్యాప్సులేషన్ అనే అసలైన టెక్నిక్‌ని యూజ్ చేసి మనం ఓవర్‌కమ్ చేయొచ్చు అన్న ఐడియా కూడా మనకి ప్రాక్టికల్‌గా వస్తది. అందుకే స్టార్టింగ్ మనం వితౌట్ ఎన్‌క్యాప్సులేషన్ ఈ సింపుల్ ఎగ్జాంపుల్‌ని పెర్ఫార్మ్ కూడా అయితే చేద్దాం. సో, స్టార్టింగ్ మనం సింపుల్‌గా క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేసి బ్యాంక్ అని ఒక క్లాస్‌ని మనం క్రియేట్ చేద్దాం. అండ్ బ్యాంక్ ఇన్‌సైడ్ మనం స్టార్టింగ్ రూ. 1000ని మనం ఇనిషియలైజ్ కూడా అయితే చేయాలి. సో, బ్యాంక్‌లోకి మనీని. సో, దానికోసం మనం సింపుల్‌గా డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఇనిట్ అనే కన్‌స్ట్రక్టర్‌ని ఇక్కడ మనం యూజ్ చేద్దాం. ఇన్‌సైడ్ మనం సెల్ఫ్‌ని కూడా మెన్షన్ చేద్దాం. అండ్ ఎప్పుడైతే మనం బ్యాంక్‌కి సంబంధించి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తామో డైరెక్ట్‌గా మనకి ఇనిట్ అనే మెథడ్ కాల్ అవుతదని మనం ప్రీవియస్‌గా నేర్చుకున్నాం. అండ్ సింపుల్‌గా ఎప్పుడైతే మనకి ఇది కాల్ అవుతదో ఆబ్జెక్ట్ క్రియేషన్ అప్పుడు సింపుల్‌గా మనం సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్ అని ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేద్దాం. ఆబ్జెక్ట్‌లో స్టోర్ చేద్దాం ఆ ప్రాపర్టీని మనం. డైరెక్ట్‌గా దాంట్లోకి మనం రూ. 1000ని కూడా లోడ్ అయితే చేద్దాం. అండ్ సింపుల్‌గా ఇప్పుడు మనం స్ట్రక్చర్‌ని క్రియేట్ చేసాం కాబట్టి బి ఈక్వల్స్ టు బ్యాంక్ కోసం మనం ఆబ్జెక్ట్‌ని బి అని అయితే అనుకుందాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్‌గా ప్రింట్ స్టేట్మెంట్‌ని యూజ్ చేసి బి డాట్ బ్యాలెన్స్ అని చెప్పినట్లయితే ఫైల్‌ని ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. అండ్ రన్ చేసినట్లయితే సింపుల్‌గా మనం రూ. 1000ని బ్యాంక్‌లోకి యాడ్ కూడా అయితే చేసాం. అండ్ ఎప్పుడైతే మనం ఈ పర్టిక్యులర్ ఫార్మాట్‌ని మనం ఫాలో అవుతామో ఈ రూ. 1000 మనకి బ్యాలెన్స్‌లో ఏ విధంగా స్టోర్ అవుతది? సో, మళ్ళీ నేను ఒకసారి చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి. సో, బి అనే ఆబ్జెక్ట్ మనకి ఈ ఫార్మాట్‌లో క్రియేట్ అవుతది. అండ్ సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్ అని చెప్పాం కాబట్టి బి డాట్ బ్యాలెన్స్. సో, బి అంటే ఆబ్జెక్ట్ కాబట్టి బి ఇన్‌సైడ్ మనకి బ్యాలెన్స్ అనే నేమ్‌తో ఒక ప్రాపర్టీ క్రియేట్ అవుతది. అండ్ రూ. 1000ని మనం చెప్పాం కాబట్టి రూ. 1000 కూడా మనకి ఈ విధంగా ఇనిషియలైజ్ అయితే అవుతది. అండ్ సింపుల్‌గా దీన్ని మనం ఇక్కడి నుంచి కమెంట్ చేసుకుందాం. అండ్ కిందన పెట్టేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్‌గా బ్యాలెన్స్‌ని కూడా మనం షో చేయడానికి ఈచ్ టైమ్ మళ్ళీ మనం ప్రింట్ ఆఫ్ బి డాట్ బ్యాలెన్స్‌ని కూడా యూజ్ చేయొద్దు. సో, డైరెక్ట్‌గా మనం దానికోసం ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేద్దాం. సో, దీన్ని ఇక్కడి నుంచి మనం రిమూవ్ చేద్దాం. నెక్స్ట్ మనం ఇన్‌సైడ్ డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి సింపుల్‌గా మనం సో అండర్ స్కోర్ బ్యాలెన్స్ అనే నేమ్‌తో సింపుల్‌గా మనం ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేద్దాం. దీని ఇన్‌సైడ్ మనం ప్రింట్ స్టేట్మెంట్‌ని యూజ్ చేసి సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్‌ని మనం సింపుల్‌గా డిస్‌ప్లే అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్‌గా ఒకవేళ బి డాట్ షో బ్యాలెన్స్‌ని కాల్ చేసినట్లయితే ఫైల్‌ని మనం సేవ్ చేద్దాం. అండ్ రన్ చేసినట్లయితే రూ. 1000ని మనం సింపుల్‌గా షో అయితే చేసాం. అండ్ నెక్స్ట్ మనం ఇంకో ఫంక్షన్ కూడా క్రియేట్ చేయాలి. దేనికోసం? డిపాజిట్ కోసం. సో, దానికోసం మనం సింపుల్‌గా దీని కిందన డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి డిపాజిట్ అనే నేమ్‌తో ఇంకో ఫంక్షన్ కూడా మనం క్రియేట్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సెల్ఫ్‌ని దీంట్లో కూడా పెట్టాం కాబట్టి సో, సెల్ఫ్ అంటే ఏంటనుకున్నాం మనం? బి అనుకున్నాం. ఎందుకంటే సెల్ఫ్ ఆల్వేస్ రిప్రజెంట్స్ మనకి ఆబ్జెక్ట్ కాబట్టి డైరెక్ట్‌గా ఇప్పుడు మనం సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్‌ని యాక్సెస్ చేద్దాం. లెట్స్ సే ఇప్పుడు మనం సింపుల్‌గా సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్‌ని యాక్సెస్ చేసాం. అండ్ దీంట్లోకి ఇప్పుడు మనం అమౌంట్‌ని డిపాజిట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎప్పుడైతే మనం డిపాజిట్ అనే ఫంక్షన్‌ని కాల్ చేస్తామో దీంట్లోకే మనం అమౌంట్‌ని కూడా సెండ్ చేయాలి. సో, దానికోసం మనం సింపుల్‌గా సెల్ఫ్ పక్కన కామాతో సెపరేట్ చేసి అమౌంట్ అనే ఒక పారామీటర్‌ని మెన్షన్ చేద్దాం. నెక్స్ట్ మనం యాడ్ అండ్ అసైన్‌మెంట్‌ని యూజ్ చేసి ఆర్ ఈవెన్ మీరు ఈక్వల్ టు యూజ్ చేసి అమౌంట్ ప్లస్ సింపుల్‌గా మనం సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్ అని కూడా అయితే చెప్పొచ్చు. సో, దీన్ని మనం సింపుల్‌గా రాసుకోవడానికి యాడ్ అండ్ అసైన్‌మెంట్ ఆపరేటర్‌ని యూజ్ చేసి అమౌంట్ అని చెప్దాం. సో, ఫైల్‌ని సింపుల్‌గా ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. అండ్ దీన్ని కూడా ఇక్కడి నుంచి మనం రిమూవ్ చేసేసుకొని ఫస్ట్ మనం బ్యాలెన్స్‌ని అయితే చెక్ చేద్దాం. సో, సింపుల్‌గా మనం రన్ చేసినట్లయితే సో, మనకి బ్యాలెన్స్ రూ. 1000ని మనం చూడొచ్చు. అండ్ ఈసారి మనం సింపుల్‌గా ఫస్ట్ బ్యాలెన్స్‌ని చూపించిన తర్వాత నెక్స్ట్ మనం డిపాజిట్ అయితే చేద్దాం. లెట్స్ సే మనం బి డాట్ డిపాజిట్ చేద్దాం. అండ్ డిపాజిట్ ఇన్‌సైడ్ మనం లెట్స్ సే మనం ఒక రూ. 200 అయితే యాడ్ చేద్దాం. సో, సింపుల్‌గా మనం లైన్‌ని రివర్స్ చేద్దాం. సో, దీన్ని కట్ చేసేసుకొని ఫస్ట్ మనం డిపాజిట్ చేసిన తర్వాత
నెక్స్ట్ మనం అప్డేటెడ్ బ్యాలెన్స్ని డిస్ప్లే అయితే చేద్దాం. సో సింపుల్గా మనం ఫైల్ని సేవ్ చేద్దాం అండ్ రన్ చేసినట్లయితే 1200 రూపీస్ మనకు అయింది. అంటే సింపుల్గా మనం బ్యాలెన్స్లోకి ఎక్స్ట్రా 200 రూపీస్ని యాడ్ చేసాం. ఈ విధంగా మనం సింపుల్గా కావాల్సినన్ని డిపాజిట్స్ని కూడా అయితే మనం చేసుకోవచ్చు. కానీ మనకి వితౌట్ ఎన్క్యాప్సులేషన్ ఏదైతే ప్రెజెంట్ మనం ఈ కోడ్ని రాసామో దీంట్లో మనకి అసలైన డ్రాబ్యాక్ కూడా అయితే ఉంది. అదేంటి? సో ప్రీవియస్గా కూడా మనం చూసాం. లెట్స్ ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే స్టార్టింగ్ నేను బి డాట్ బ్యాలెన్స్ని యాక్సెస్ చేస్తాను అండ్ ఈక్వల్ టు ఆపరేటర్ని యూజ్ చేసి నేను 0 అని అయితే చెప్తా. అండ్ డిపాజిట్ని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేద్దాం అండ్ సింపుల్గా ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేద్దాం. అంటే సింపుల్గా మనం ఆబ్జెక్ట్లో ఏదైతే మనం స్టార్టింగ్ 1000 రూపీస్ని ఇనిషియలైజ్ చేసామో ఈ 1000 రూపీస్ స్టార్టింగ్ ఇక్కడ మనం చూడొచ్చు ఇనిట్ అనే మెథడ్లో. దీన్ని సింపుల్గా మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత సింపుల్గా మనకి బ్యాలెన్స్లోకి యాడ్ అయ్యింది. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా బి డాట్ బ్యాలెన్స్ని యూజ్ చేసి డైరెక్ట్గా మనం అవుట్ సైడ్ నుంచి ఈ బ్యాలెన్స్ ఆబ్జెక్ట్ని మనం యాక్సెస్ చేసాం అండ్ ఇన్సైడ్ ఉంటే బ్యాలెన్స్ అనే ప్రాపర్టీని యాక్సెస్ చేసి దాంట్లో ఉండే మనీ మొత్తాన్ని ఇప్పుడు మనం 0 చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ మనం బ్యాలెన్స్ని షో చేసేటప్పుడు సింపుల్గా మనం రన్ చేసినట్లయితే సో మనకి బ్యాలెన్స్ మొత్తం 0 అయితే అయిపోయింది. సో ఈ విధంగా మనం ఒకవేళ ఎన్క్యాప్సులేషన్ అనే టెక్నిక్ని యూజ్ చేయకపోతే ఈవెన్ మనం ఇన్సైడ్ నుంచే కాదు క్లాస్లో అవుట్ సైడ్ నుంచి కూడా మనం ఈ విధంగా దాంట్లో ఉండే ప్రాపర్టీస్కి ఉండే వాల్యూస్ని ఈజీగా మనం యాక్సెస్ చేయొచ్చు. అందుకే మనం ఇక్కడ 0 అని చెప్పిన వెంటనే అది కూడా మనం క్లాస్లో చెప్పలేదు, అవుట్ సైడ్ నుంచి చెప్పినా సరే మనకి బ్యాలెన్స్ మొత్తం 0 అయిపోయింది. అండ్ ఇక్కడ మనం రైట్ సైడ్ కూడా చూడొచ్చు. అండ్ ఇటువంటి సిచ్యువేషన్స్లోనే మనకి ఎన్క్యాప్సులేషన్ అనే టెక్నిక్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే మనం ఏవైతే ఇన్సైడ్ ఈ విధంగా మనం ప్రాపర్టీస్ని క్రియేట్ చేస్తామో అవి ఓన్లీ మనం క్లాస్ ఇన్సైడ్ మాత్రమే యూజ్ చేసుకోగలం. ఒకవేళ మనం బయట నుంచి ఈ విధంగా యాక్సెస్ చేయాలి అనుకుంటే వాటిని కనీసం మనం యాక్సెస్ కూడా అయితే చేయలేం. సో అటువంటి సిచ్యువేషన్స్లో మనకి ఎన్క్యాప్సులేషన్ కూడా అయితే హెల్ప్ చేస్తుంది. సో డైరెక్ట్గా ఇప్పుడు మనం టైటిల్ని కూడా చేంజ్ చేద్దాం అండ్ ఇప్పుడు మనం ఎన్క్యాప్సులేషన్ గురించి అయితే నేర్చుకుందాం. సో ఫైల్ని మనం సేవ్ చేద్దాం అండ్ రైట్ సైడ్ ఫైల్లోకి వచ్చినట్లయితే సో ఇక్కడ ఉండే వాటి గురించి మీరు వర్రీ అవ్వద్దు. సో ప్రతిదీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రెజెంట్ మనం పెర్ఫామ్ చేసిన ఎగ్జాంపుల్ అయితే ఇది. మనం బ్యాంక్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేస్తాం. ఇన్సైడ్ మనకి ఇనిట్ అనే మెథడ్ ఉంది అండ్ సింపుల్గా మనం 1000 రూపీస్ని ఇనిషియలైజ్ చేసాం. సో బ్యాలెన్స్కి సంబంధించి ఒక మెథడ్ని క్రియేట్ చేస్తాం. డిపాజిట్కి సంబంధించి మనం ఇంకో మెథడ్ని కూడా క్రియేట్ అయితే చేసాం. సో బాటంలో ఉండే వాటి గురించి మీరు వర్రీ అవ్వద్దు. సో సింపుల్గా ఈ 3 థింగ్స్ని ఇప్పుడు నేను ఇక్కడ నుంచి కాపీ చేస్తాను అండ్ దీంట్లోకి వచ్చేసి దీంతో మనం వాటిని రీప్లేస్ చేద్దాం అండ్ రైట్ సైడ్ దీన్ని కొంచెం మనం అడ్జస్ట్ చేసుకుందాం. సో ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి? ఎన్క్యాప్సులేషన్ మీన్స్ ప్రొటెక్టింగ్ ద డేటా ఇన్సైడ్ ఏ క్లాస్. సో ఏదైతే మనకి బ్యాలెన్స్ అనే ఒక డేటా ఉందో ఈ డేటా బ్యాంక్ అనే క్లాస్కి సంబంధించింది కాబట్టి దాన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి అనుకునేటప్పుడు ఈ కన్సెప్ట్ మనకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. అండ్ దీనికి ఉండే అడ్వాంటేజ్ ఏంటి? ఇట్ అలౌస్ యాక్సెస్ టు ద డేటా ఓన్లీ త్రూ ద క్లాస్ మెథడ్స్, నాట్ డైరెక్ట్లీ. అంటే ప్రెజెంట్ ఏదైతే మనం బ్యాంక్కి సంబంధించిన ఎగ్జాంపుల్ చూసామో దీంట్లో బ్యాలెన్స్ని మనం డేటా అనుకుంటున్నామో ఒకవేళ మనం ఎన్క్యాప్సులేషన్ అనే టెక్నిక్ని యూజ్ చేసినట్లయితే క్లాస్కి సంబంధించిన మెథడ్స్ని యూజ్ చేసి మాత్రమే మనం ఇలాంటి డేటాని యాక్సెస్ అయితే చేయగలుగుతాం. కానీ ఒకవేళ మనం అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ నుంచి యాక్సెస్ చేయాలి అనుకుంటే లైక్ మనం ఇక్కడ వితౌట్ ఎన్క్యాప్సులేషన్ చేసినట్లు ఖచ్చితంగా మనం ఎన్క్యాప్సులేషన్ యూజ్ చేస్తే ఈ విధంగా మనం యాక్సెస్ అయితే చేయలేం. అంటే మన డేటా కూడా చాలా ప్రొటెక్టింగ్ అయితే ఉంటుంది. ఈవెన్ మనం థర్డ్ లైన్ని చూసినట్లయితే ఇట్ హెల్ప్స్ కీప్ డేటా సేఫ్, కంట్రోల్డ్ అండ్ సెక్యూర్. సో మనకి కావాల్సింది కూడా అదే. సో ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్స్ని రాస్తామో మన డేటా సేఫ్గా ఉండేటట్లు మనం చూసుకోవాలి, ప్రోగ్రామ్ మన కంట్రోల్లో ఉండేటట్లు మనం చూసుకోవాలి అండ్ డేటా కూడా సెక్యూర్గా ఉండేటట్లు కూడా మనం చూసుకోవాలి. సో ఇన్ని ఫీచర్స్ని మనకి ఈ ఎన్క్యాప్సులేషన్ అనే టెక్నిక్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తుంది. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం ఏదైతే బ్యాంక్కి సంబంధించిన ఎగ్జాంపుల్ని రాసామో దీంట్లో మనం సింపుల్ చేంజ్ని చేసి మనం ఈ పర్టిక్యులర్ క్లాస్ని కూడా మనం ఎన్క్యాప్సులేషన్ అనే టెక్నిక్కి చేంజ్ కూడా అయితే చేయొచ్చు. అదేంటి అంటే జస్ట్ మనం ఎక్కడైతే డేటాని మనం ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటామో ఆ బ్యాలెన్స్ అనేది మనం ఇప్పుడు ఆబ్జెక్ట్లో ఒక వేరియబుల్ లెక్క క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి
అంటే ప్రాపర్టీ లాగా సింపుల్గా మనం ప్రిఫిక్స్లో డబల్ అండర్ స్కోర్ని యూజ్ అయితే చేయాలి. అంటే ఏ విధంగా మనం ఇనిట్కి ముందు డబల్ అండర్ స్కోర్ని యూజ్ చేసామో, మనం ఏదైతే డేటాని ప్రొడక్ట్ చేయాలనుకుంటామో అప్పుడు మనం డబల్ అండర్ స్కోర్ని ఆ వేరియబుల్ ప్రిఫిక్స్లో మనం పెట్టినట్లయితే సింపుల్గా మనకి ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఈ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత ఈ బ్యాలెన్స్ అనే ఈ పర్టిక్యులర్ ప్రాపర్టీ మనకి ఎన్క్యాప్సులేషన్ అనే మెథడ్ ద్వారా మనకి ప్రొటెక్ట్ కూడా చేయబడుతుంది అనమాట. అండ్ ప్రాక్టికల్గా కూడా మనం చూడాలి కాబట్టి సింపుల్గా మనం షో బ్యాలెన్స్ ఎక్కడైతే ఉందో దీనికి కూడా ఇప్పుడు మనం డబల్ అండర్ స్కోర్ని యూజ్ అయితే చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం అవుట్ సైడ్ నుంచి కూడా డబల్ అండర్ స్కోర్ని యూజ్ చేసి ఇప్పుడు మనం బ్యాలెన్స్ని జీరో చేయడానికి ట్రై చేద్దాం. సో మనం ఇక్కడ ఎక్కువ చేంజ్ని చేయలేదు, జస్ట్ మనం ఏదైతే ప్రాపర్టీని ప్రొడక్ట్ చేయాలో దానికి డబల్ అండర్ స్కోర్ని యూజ్ చేస్తాం. అండ్ క్లాస్ ఇన్సైడ్ మనం ఈ ప్రాపర్టీని పెట్టాం కాబట్టి దాన్ని మనం క్లాస్లో యాక్సెస్ చేసుకోవచ్చు అని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకున్నాం కాబట్టి సో బ్యాలెన్స్ అనేది ఈ బ్యాంక్కి సంబంధించిన మెథడే కాబట్టి దీంట్లో మనం సింపుల్గా దాన్ని డిస్ప్లే చేస్తున్నాం. అండ్ అదే విధంగా అవుట్ సైడ్ కూడా యాక్సెస్ చేసి బ్యాలెన్స్ని మనం ఏదైతే ఇక్కడ ప్రొటెక్ట్ చేసామో దాన్ని మనం జీరో కూడా చేద్దాం. అండ్ సింపుల్గా మనం షో బ్యాలెన్స్ అనే మెథడ్ని కూడా కాల్ చేస్తున్నాం. అండ్ ఫైల్ని సింపుల్గా మనం సేవ్ చేద్దాం. అండ్ రన్ చేసి చూసినట్లయితే ఈవెన్ మనం డబల్ అండర్ స్కోర్ని యూజ్ చేసి బ్యాలెన్స్ని యాక్సెస్ చేసి జీరో చేసినా సరే మన బ్యాలెన్స్ అక్కడే జీరో అయితే అవ్వలేదు. సో ఈ విధంగా మనం ఎన్క్యాప్సులేషన్ అనే టెక్నిక్ని యూజ్ అయితే చేయొచ్చు. ఈవెన్ మనం డిపాజిట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ మనం డబల్ అండర్ స్కోర్ని యూజ్ చేయాలి. సో ఫైల్ని ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం ఈ పర్టికులర్ లైన్ కింద ఇప్పుడు మనం బి డాట్ డిపాజిట్ అనే మెథడ్ని యూజ్ చేసి నెక్స్ట్ మనం ఒక 2000 రూపీస్ కూడా డిపాజిట్ చేద్దాం. ఈవెన్ మనం కావాలనుకుంటే డిపాజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం బ్యాలెన్స్ని జీరో చేయడానికి ట్రై చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం బ్యాలెన్స్ని కూడా డిస్ప్లే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే ఈవెన్ మనం చూసినట్లయితే ఫస్ట్ మనకి 1000 రూపీస్ అయితే ఇనిషియలైజ్ అయ్యింది. నెక్స్ట్ మనం డిపాజిట్ చేసాం, 2000 మనకి యాడ్ అయ్యింది. డిపాజిట్ తర్వాత మనం జీరో చేసినా సరే మనకి బ్యాలెన్స్ అయితే జీరో అవ్వలేదు. అండ్ ఈ విధంగా మనం సింపుల్గా ఎన్క్యాప్సులేషన్ అనే టెక్నిక్ని యూజ్ చేయొచ్చు. సో సింపుల్గా మీరు ఇక్కడ ఒక కమెంట్ని కూడా పెట్టుకోండి, ప్రైవేట్ అని. సో సింపుల్గా మనం ఎప్పుడైతే డబల్ అండర్ స్కోర్ యూజ్ చేస్తామో దాన్ని మనం ప్రైవేట్ వేరియబుల్స్ కింద చేంజ్ చేస్తున్నట్లు అండ్ ఓన్లీ అవి మనకి క్లాస్లో మాత్రమే యాక్సెస్ అయితే చేయగలుగుతాం. అండ్ సింపుల్గా ఇంకా క్లారిటీగా కూడా మనం అర్థం చేసుకోవడానికి బాటంలో నేను ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ మీకు ఒక ఎక్సర్సైజ్ కూడా అయితే ఇస్తాను. సింపుల్గా మనం క్రియేట్ చేసిన డిజైన్ అయితే ఇది. అండ్ ఆబ్జెక్ట్ మనకి క్రియేట్ అయ్యేటప్పుడు ఈ విధంగా మనకి క్రియేట్ అవుతుంది. లెట్స్ సే స్టార్టింగ్ మనకి డబల్ అండర్ స్కోర్ బ్యాలెన్స్ లాగా మనకి క్రియేట్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే క్లాస్లో యూజ్ చేయాలనుకుంటామో అప్పుడు మనం డబల్ అండర్ స్కోర్ బ్యాలెన్స్ అని యాక్సెస్ చేస్తాం. కానీ ఇంటర్నల్గా పైథాన్ ఏ విధంగా స్టోర్ చేస్తుంది అంటే అండర్ స్కోర్ బ్యాంక్ అని మన క్లాస్ నేమ్ని యూజ్ చేసి డబల్ అండర్ స్కోర్ బ్యాలెన్స్ అని ఈ విధంగా మనకి డేటాని స్టోర్ అయితే చేస్తుంది. కానీ యాక్సెస్ చేసేటప్పుడు మనం క్లాస్లో డబల్ అండర్ స్కోర్ బ్యాలెన్స్ అని ఇక్కడ మనం ప్రైవేట్లో పెట్టుకున్నాం కాబట్టి ఈ విధంగానే మనం యాక్సెస్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం బ్యాలెన్స్ ఇనిషియలైజేషన్ని చూసాం, డిపాజిట్ చేసేటప్పుడు ఏ విధంగా అప్డేట్ అవుతుందో చూసాం. అండ్ మీకు ఇచ్చే అసైన్మెంట్ ఏంటి అంటే విత్డ్రాకి సంబంధించి మీరు ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయండి. ఒకవేళ యూజర్ ఎంతైనా విత్డ్రా చేయాలి అనుకునేటప్పుడు సింపుల్గా మీరు విత్డ్రాకి సంబంధించిన ఫంక్షన్ని కాల్ చేస్తే ఏదైతే మనకి బ్యాలెన్స్ ఉంటుందో లెట్స్ మనకి బాటంలో దీని నుంచి దాన్ని మీరు సింపుల్గా రెడ్యూస్ అయితే చేయండి. అండ్ ఈ పర్టిక్యులర్ అసైన్మెంట్ కూడా చేస్తారనుకుంటున్నాను. అండ్ చేసిన వాళ్ళు కూడా కిందన కమెంట్ సెక్షన్లో కంప్లీట్ చేసామని కూడా కమెంట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు మనం పైథాన్లో ఉండే ఇన్హెరిటెన్స్ అనే ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ గురించి అంతే ప్రాక్టికల్గా కూడా అయితే నేర్చుకుందాం. సో డైరెక్ట్గా మనం ఇన్హెరిటెన్స్ అనే కన్సెప్ట్ గురించి నేర్చుకుంటే టాపిక్ మనకు అర్థమవుతుంది. కానీ స్టార్టింగ్ మనం వితౌట్ ఇన్హెరిటెన్స్ ఒక ఎగ్జాంపుల్ని కన్సిడర్ చేద్దాం. అండ్ వితౌట్ ఇన్హెరిటెన్స్ చేసేటప్పుడు ఏదైతే మనకి ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లమ్ని మనం ఇన్హెరిటెన్స్ అనే కన్సెప్ట్ని యూజ్ చేసి ఏ విధంగా మనం ఓవర్కమ్ చేయొచ్చు అనే దాని గురించి ఇంకా ప్రాక్టికల్గా కూడా అయితే అర్థం చేసుకుందాం. సో దానికోసం మనం స్టార్టింగ్ వితౌట్ ఇన్హెరిటెన్స్ బాటంలో మీరు చూసినట్లయితే నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా అయితే పెట్టాను. సో సింపుల్గా ఈ 2 లైన్స్ని యూజ్ చేసి వితౌట్ ఇన్హెరిటెన్స్ మనకి ఏం ప్రాబ్లం వచ్చిందో కూడా చూద్దాం. సో మన దగ్గర టోటల్గా 2 క్లాసెస్ అయితే ఉన్నాయి. ఒక క్లాస్ నేమ్ డెవలపర్
ఇంకో క్లాస్ నేమ్ మనకి టెస్టర్. అండ్ డెవలపర్లో మనం చూసినట్లయితే వర్క్ అనే ఒక మెథడ్ ఉంది అండ్ కోడ్ అనే ఇంకో మెథడ్ అయితే ఉంది. అండ్ టెస్టర్ అనే క్లాస్లో చూసినట్లయితే వర్క్ అనే ఒక మెథడ్ ఉంది అండ్ టెస్ట్ అని ఇంకో మెథడ్ అయితే ఉంది. సో రెండిట్లో మనం చూసినట్లయితే దీంట్లో డిఫరెంట్ ఇండివిజువల్ మెథడ్స్ ఉన్నాయి అండ్ దీంట్లో కూడా మనం కంపేర్ చేసేటప్పుడు 2 డిఫరెంట్ ఇండివిజువల్ మెథడ్స్ అయితే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనం డెవలపర్‌ని, టెస్టర్‌ని కంపేర్ చేస్తామో వర్క్ అనే మెథడ్ మనకి రెండిట్లో కామన్‌గా అయితే ఉంది. సో కోడ్ మనకి డిఫరెంట్‌గా ఉంది. అంటే కోడ్ మనకి టెస్టర్‌లో లేదు అండ్ టెస్ట్ మనకి డెవలపర్‌లో అయితే లేదు. కానీ వర్క్ అనే మెథడ్‌ని మాత్రం ఈ డెవలపర్ క్లాస్‌లో ఉంది. ఈవెన్ టెస్టర్ క్లాస్‌లో కూడా అయితే ఉంది. సో ఇటువంటి టైంలోనే మనం మళ్ళీ 2 టైమ్స్ వర్క్ అనే మెథడ్‌ని రాసే బదులు డైరెక్ట్‌గా మనం వర్క్ అనే మెథడ్‌ని ఒక ప్లేస్‌లో రాసుకొని ఈ డెవలపర్‌ని అండ్ టెస్టర్‌ని మనం రీయూజ్ చేసుకునే కన్సెప్ట్‌ని మనం సింపుల్‌గా ఇన్హెరిటెన్స్ అని అయితే చెప్పొచ్చు. అండ్ దాన్నే ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా కూడా అయితే నేర్చుకోబోతున్నాం. అండ్ ఏదైతే మనం వితౌట్ ఇన్హెరిటెన్స్ చూసామో ఎగ్జాంపుల్‌ని ఒకవేళ మనం ఇన్హెరిటెన్స్ పెట్టి చూసినట్లయితే ఈ విధంగా మనకది చూడడానికైతే ఉంటది. సో వర్క్ అనే మెథడ్ మనకి రెండిట్లో కామన్‌గా ఉంది కాబట్టి రెండిటిని మనం ఒక ప్లేస్‌లో పెట్టుకొని రెండిట్లో మనం రీయూజ్ చేసుకుంటాం అనుకున్నాం కదా! దానికోసం మనం ఎంప్లాయీ అని అడిషనల్‌గా ఇంకో క్లాస్‌ని మనం క్రియేట్ అయితే చేస్తాం. అండ్ ఏదైతే మనం ఎంప్లాయీ అనే క్లాస్‌ని క్రియేట్ చేసామో దాంట్లో మనం వర్క్ అనే మెథడ్‌ని రాసుకుంటాం. అండ్ 2 క్లాసెస్‌లోకి వాటిని మనం సింపుల్‌గా పంపించుకొని జస్ట్ మనం సింపుల్‌గా ఈ వర్క్ అనే మెథడ్‌ని రీయూజ్ చేసుకుంటే సరిపోతది. అండ్ ఏదైతే ఇప్పుడు మనం థియరీ మాట్లాడామో దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా కూడా అయితే చూద్దాం. సో ఫస్ట్ మనం సింపుల్‌గా క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఎంప్లాయీ అని ఒక క్లాస్‌ని క్రియేట్ చేద్దాం. అండ్ ఇన్‌సైడ్ మనం వర్క్ అనే మెథడ్‌ని కూడా క్రియేట్ అయితే చేద్దాం. అండ్ సింపుల్‌గా మనం ప్రింట్ స్టేట్మెంట్ ఇన్‌సైడ్ ఎంప్లాయీస్ వర్కింగ్ అని అయితే చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం సింపుల్‌గా డెవలపర్ క్లాస్‌ని కూడా క్రియేట్ చేయాలి కాబట్టి క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేసి డెవలపర్ కోసం మనం ఇంకో క్లాస్‌ని క్రియేట్ అయితే చేద్దాం. అండ్ ఇన్‌సైడ్ మనకి కోడ్ అనే మెథడ్ ఉంది కాబట్టి సింపుల్‌గా మనం కోడ్ అనే మెథడ్‌ని క్రియేట్ చేద్దాం. ఈవెన్ మీరు చూసేటప్పుడు కూడా మీకు ప్రాక్టికల్‌గా అర్థం అవ్వాలి కాబట్టి ఈ ఎగ్జాంపుల్‌ని కూడా నేను కిందనైతే పెడుతున్నాను. అండ్ సింపుల్‌గా మనం కోడ్ ఇన్‌సైడ్ ప్రింట్ అనే స్టేట్మెంట్ యూజ్ చేసి దీంట్లో మనం డెవలపర్ ఈస్ కోడింగ్ అని అయితే చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం ఇంకో క్లాస్‌ని క్రియేట్ చేద్దాం ఫర్ టెస్టర్. సింపుల్‌గా మనం టెస్టర్ అనే క్లాస్‌ని క్రియేట్ చేసి డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఇన్‌సైడ్ మనం సింపుల్‌గా టెస్ట్ అనే మెథడ్‌ని అయితే పెడదాం. అండ్ ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఇన్‌సైడ్ మనం సింపుల్‌గా టెస్టర్ ఈస్ టెస్టింగ్ ద యాప్ అని అయితే చెప్దాం. అండ్ మర్చిపోకుండా ఇప్పుడు మనం క్లాసెస్ ఇన్‌సైడ్ ఫంక్షన్స్‌ని క్రియేట్ చేసాం కాబట్టి ఇన్‌సైడ్ మనం సెల్ఫ్ అని కూడా పెట్టాలి ఫస్ట్ పారామీటర్‌ని. అండ్ సెల్ఫ్ అని చెప్దాం. అండ్ దీనికి కూడా మనం సెల్ఫ్ అని అయితే చెప్దాం. అండ్ సక్సెస్ఫుల్‌గా ఇప్పుడు మనం 3 డిఫరెంట్ క్లాసెస్‌ని క్రియేట్ అయితే చేసాం. కానీ మనం ఇక్కడ బాటమ్‌లో చూసినట్లయితే రెండిట్లో మనకిప్పుడు వర్క్ అనే మెథడ్ అయితే కావాలి. కానీ ఆల్రెడీ మనం ఎంప్లాయ్‌లో దాన్ని రాసేసాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు మనం రాయకుండా డెవలపర్‌కి మనం వర్క్ అనే మెథడ్‌ని పంపించాలి. టెస్టర్‌కి కూడా మనం వర్క్ అనే మెథడ్‌ని పంపించాలి. సో దానికోసం మనం సింపుల్‌గా ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తే సరిపోతది. లెట్స్ సే ఇప్పుడు మనం డెవలపర్ పక్కన రౌండ్ బ్రాసెస్‌ని యూజ్ చేసి ఎంప్లాయీ అనే క్లాస్ నేమ్‌ని మనం జస్ట్ ఈ విధంగా మెన్షన్ చేసినట్లయితే ఏవైతే మనకి పేరెంట్ క్లాస్ అనుకుంటున్నామో మనం ఎంప్లాయీని పేరెంట్ క్లాస్‌లో ఉండే ప్రాపర్టీస్‌ని అండ్ మెథడ్స్‌ని అండ్ స్టార్టింగ్ దీంట్లో ఓన్లీ మెథడ్ మాత్రమే ఉంది కాబట్టి ఆ మెథడ్‌ని మనం సింపుల్‌గా ఇప్పుడు డెవలపర్‌కి కూడా నువ్వు కూడా దీన్ని రీయూజ్ చేసుకొని అయితే ఇచ్చేసాం. అండ్ అదే విధంగా ఇప్పుడు మనం టెస్టర్‌కి కూడా రౌండ్ బ్రాసెస్‌ని యూజ్ చేసి సింపుల్‌గా మనం డెవలపర్ అని చెప్పినట్లయితే డెవలపర్ ఇన్‌సైడ్ ఉండే కోడ్‌ని కూడా ఇప్పుడు మనం టెస్టర్‌కి అయితే ఇస్తున్నట్లు కానీ సింపుల్‌గా ఇప్పుడు మనం ఓన్లీ ఎంప్లాయీ అని మాత్రమే చెప్దాం. సో ఎప్పుడైతే మనం ఎంప్లాయీ అని చెప్పామో ఎంప్లాయీకి సంబంధించిన వర్క్ అనే ఈ పర్టిక్యులర్ మెథడ్‌ని ఇప్పుడు మనం టెస్టర్‌కి కూడా సెండ్ అయితే చేసాం. సో టెస్టర్ కూడా ఇప్పుడు మనకి సింపుల్‌గా వర్క్ అనే మెథడ్‌ని రియూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసి ఈ వర్క్ అనే కోడ్ మనకి వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేయాలి కాబట్టి స్టార్టింగ్ మనం డెవలపర్ కోసం ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ అయితే చేద్దాం. లెట్స్ సే మనం డెవలపర్ కాబట్టి డి అనే నేమ్‌తో డెవలపర్ కోసం ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం డి డాట్ వర్క్‌ని యూజ్ చేసి ఇప్పుడు మనకి వర్క్ అనేది ఏదైతే మనకి ఎంప్లాయీ అనే పేరెంట్ క్లాస్‌లో ఉందో
ఇది ఇప్పుడు మనం డెవలపర్ క్లాస్‌లోకి ఇన్‌హెరిట్ అయ్యిందా లేదా అని సింపుల్‌గా ఇప్పుడు మనం వర్క్ క్లాస్‌ని ఎగ్జిక్యూట్ కూడా అయితే చేద్దాం. సో, ఫైల్‌ని మనం సింపుల్‌గా సేవ్ చేద్దాం అండ్ రన్ చేసినట్లయితే సింపుల్‌గా మనం ఎంప్లాయీ ఈజ్ వర్కింగ్ అని అయితే చూడొచ్చు. అంటే సింపుల్‌గా మనం ఎంప్లాయీలో ఉండే వర్క్ అనే మెథడ్‌ని డెవలపర్‌కి సింపుల్‌గా ఇన్‌హెరిట్ అయితే చేసాం. అండ్ అదే విధంగా ఇప్పుడు మనం టీ అనే నేమ్‌తో టెస్టర్ కోసం కూడా ఇప్పుడు మనం సింపుల్‌గా ఇంకో ఆబ్జెక్ట్‌ని మనం క్రియేట్ అయితే చేద్దాం. సో, క్యాపిటల్ టీ నెక్స్ట్ మనం టీ డాట్ వర్క్ అని అయితే చెప్దాం. సో, ఫైల్‌ని ఇప్పుడు మనం సింపుల్‌గా సేవ్ చేద్దాం. అండ్ దీన్ని ఇక్కడ నుంచి మనం కమెంట్ చేసుకుందాం. సో, దీన్ని కూడా ఫైల్‌ని మనం సేవ్ చేద్దాం అండ్ రన్ చేసినట్లయితే ఇక్కడ కూడా మనకి ఎంప్లాయీస్ వర్కింగ్ అని అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనం కావాలనుకుంటే సింపుల్‌గా మనం టీ డాట్ టెస్ట్ కూడా ఉంది కాబట్టి సింపుల్‌గా మనం టెస్ట్‌ని కూడా కాల్ చేయొచ్చు. అండ్ రన్ చేసినట్లయితే ఎంప్లాయీస్ వర్కింగ్ మనం స్టార్టింగ్ కాల్ చేసాం కాబట్టి వర్క్ మెథడ్ మనకి ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ మనకి టెస్టర్ ఈస్ టెస్టింగ్ ద అప్లికేషన్ అని కూడా మనం చూడొచ్చు. అండ్ ఈ విధంగా మనం సింపుల్‌గా ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్‌ని మనం సింపుల్‌గా పైథాన్‌లో యూజ్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకా ప్రాక్టికల్‌గా దీని గురించి మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మీకోసం నేను ఇంకో 3 లైన్స్‌ని కూడా అయితే రాశాను. సో దట్ మీరు నోట్స్‌లో కూడా దీన్ని రాసుకోవచ్చు. అండ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? విచ్ అలౌస్ ఏ చైల్డ్ క్లాస్ టు యూజ్ ద ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఆఫ్ ఏ పేరెంట్ క్లాస్ అని అయితే ఇక్కడ మనం పెట్టాం. సో పేరెంట్ క్లాస్ అంటే మనకి ఎంప్లాయీ అనే క్లాస్. అండ్ సింపుల్‌గా మనం వర్క్ అనే మెథడ్ ఎంప్లాయీలో ఏదైతే ఉందో దాన్ని సింపుల్‌గా మనం చైల్డ్ క్లాసెస్ కూడా సింపుల్‌గా మనం ఇన్హెరిట్ అయితే చేపించాం. అండ్ నెక్స్ట్ మనం బాటంలో లైన్‌ని చూసినట్లయితే ఇట్ హెల్ప్స్ ఇన్ కోడ్ రీయూజ్ అండ్ రెడ్యూసెస్ డూప్లికేట్ కోడ్. అండ్ సింపుల్‌గా మనం వర్క్ అనే మెథడ్‌ని ఒక్క ప్లేస్‌లోనే రాసాం. అండ్ ఇక్కడ మనం 2 క్లాసెస్‌లో దాన్ని రీయూజ్ చేసుకున్నాం. ఈవెన్ మనం దాన్ని డూప్లికేట్ కూడా అయితే చేయలేదు. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు రెడ్యూసెస్ ద డూప్లికేట్ కోడ్. సో ఇక్కడ మనం డూప్లికేట్ కూడా చేయలేదు. అండ్ థర్డ్ లైన్ కూడా మనం చూడొచ్చు ఇట్ మేక్స్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్డ్ అండ్ ఈజీ టు మెయింటైన్. అండ్ చూడడానికి కూడా మనకి ఎంత నీట్‌గా ఉంది. ఈవెన్ మనం చూసినట్లయితే డెవలపర్‌కి ఎంప్లాయీ అని పెట్టాం కాబట్టి ఎంప్లాయీ మనకి డెవలపర్‌లోకి ఇన్‌హెరిట్ చేసుకున్నట్లు ఇక్కడ మనకి చాలా నీట్‌గా కూడా అయితే మనకి కాన్సెప్ట్ అర్థమవుతుంది. అండ్ దీన్నే మనం సింపుల్‌గా ఇన్‌హెరిటెన్స్ ఇన్ పైథాన్ అని కూడా మనం చెప్పొచ్చు. ఈవెన్ మనం కావాలి అంటే ఇన్‌హెరిటెన్స్‌తో పాటు ఎన్‌క్యాప్సులేషన్ అనే టెక్నిక్‌ని కూడా యూజ్ అయితే చేయొచ్చు. ఈ విధంగా మనం దేన్నైనా పైథాన్‌లో కోడ్ కింద అయితే రాయొచ్చు. అండ్ ఇప్పుడు మనం పైథాన్‌లో ఉండే పాలిమార్ఫిజం అనే ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి కూడా అయితే నేర్చుకుందాం. సో దానికోసం స్టార్టింగ్ మనం డెఫినిషన్ కూడా రీడ్ అయితే చేద్దాం. సో పాలిమార్ఫిజం అలోస్ డిఫరెంట్ క్లాసెస్ టు యూజ్ ద సేమ్ మెథడ్ నేమ్ బట్ పెర్ఫార్మ్ డిఫరెంట్ యాక్షన్స్. సో దీనికి అర్థం ఏంటి? సో పాలిమార్ఫిజం అనేది 2 డిఫరెంట్ క్లాసెస్‌లో సేమ్ మెథడ్ నేమ్స్ ఉన్నట్లయితే ఆ మెథడ్స్ మనకి సేమ్ నేమ్ ఉండొచ్చు కానీ అది పెర్ఫార్మ్ చేసేటప్పుడు 2 మనకి డిఫరెంట్ యాక్షన్స్‌ని పెర్ఫార్మ్ అయితే చేస్తాయి. ఈవెన్ మనం బాటంలో చూసినట్లయితే ఇంకొంచెం ప్రాక్టికల్‌గా అర్థం చేసుకోవడానికి నేనిక్కడ 2 క్లాసెస్‌ని కూడా క్రియేట్ అయితే చేశా. అండ్ ఫస్ట్ దీని క్లాస్ నేమ్ మనకి డెవలపర్ అని మనం క్రియేట్ చేసాం. సెకండ్ దీన్ని మనం టెస్టర్ అని అయితే అనుకున్నాం. అండ్ మనం డెవలపర్‌లో చూసినట్లయితే వర్క్ అనే మెథడ్ ఉంది. అండ్ వర్క్ అనే మెథడ్ కూడా మనకి సేమ్ టెస్టర్‌లో మనం అదే నేమ్‌తో రిపీట్ అయితే చేసాం. సో రెండిటి నేమ్స్ మనకి ఒకేలా ఉన్నా సరే డెవలపర్‌లో ఉండే వర్క్ అనే మెథడ్ మనకి డిఫరెంట్ యాక్షన్‌ని పెర్ఫార్మ్ చేస్తుంది. అండ్ లా నుండే కోడ్‌ని కూడా మనం చూడొచ్చు. అండ్ టెస్టర్‌లో ఉండే వర్క్ అనే మెథడ్ మనకి డిఫరెంట్ యాక్షన్‌ని పెర్ఫార్మ్ అయితే చేస్తుంది. అండ్ ఈ విధంగా ఎప్పుడైతే మనకి 2 డిఫరెంట్ క్లాసెస్‌లో సేమ్ మెథడ్ నేమ్స్‌ని మనం యూజ్ అయితే చేస్తామో దాన్నే మనం సింపుల్‌గా పాలిమార్ఫిక్ బిహేవియర్ అని కూడా అయితే చెప్పొచ్చు. అండ్ ఇంకా సింపుల్‌గా మనం పాలిమార్ఫిజం అని కూడా అయితే చెప్పొచ్చు. అండ్ ప్రెజెంట్ మనం ఏదైతే ఇక్కడ ఈ 2 క్లాసెస్ ఎగ్జాంపుల్‌ని చూసామో ఇది మనకి పాలిమార్ఫిజమే కానీ వితౌట్ ఇన్హెరిటెన్స్ అని అయితే మనం చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మనం సింపుల్‌గా దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ సింపుల్ ఎగ్జాంపుల్‌ని మనం కన్సిడర్ అయితే చేసాం. కానీ దీన్ని ఇప్పుడు మనం ఇన్హెరిటెన్స్‌తో కూడా ఏ విధంగా మనం దీన్ని యూజ్ చేయొచ్చో దాని గురించి కూడా అయితే నేర్చుకుందాం. అండ్ సింపుల్‌గా మనం ఇప్పుడు టాప్‌లో నేను ఇంకో క్లాస్‌ని కూడా యాడ్ అయితే చేస్తాను. లెట్స్ సే నేను ఎంప్లాయీ అని ఇంకో క్లాస్‌ని క్రియేట్ కూడా అయితే చేశా. అండ్ సింపుల్‌గా మనం ఎంప్లాయీ అనే క్లాస్‌లో మళ్ళీ సేమ్ మనం వర్క్ అనే మెథడ్‌ని క్రియేట్ చేసాం. అండ్ దీంట్లో కూడా మనకి డిఫరెంట్ కోడ్ అయితే ఉంది.
అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఎంప్లాయీ ఉందో దీన్ని మనం పేరెంట్ క్లాస్ కింద కన్సిడర్ చేద్దాం. అండ్ డెవలపర్‌ని, టెస్టర్‌ని మనం చైల్డ్ క్లాస్ కింద కన్సిడర్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఎంప్లాయీని డెవలపర్‌లోకి ఇన్‌హెరిట్ చేపిద్దాం. అండ్ టెస్టర్‌లోకి కూడా మనం ఇన్‌హెరిట్ అయితే చేపిద్దాం. సో, దానికోసం మనం సింపుల్‌గా రౌండ్ బ్రాసెస్‌ని యూజ్ చేసి ఎంప్లాయీని మనం సింపుల్‌గా ఇన్‌హెరిట్ చేసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం టెస్టర్‌లో కూడా సింపుల్‌గా మనం ఎంప్లాయీని ఇన్‌హెరిట్ అయితే చేసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు సింపుల్‌గా బాటమ్‌లోకి వచ్చేసి డెవలపర్ కోసం ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేద్దాం. సో, డి అనే నేమ్‌తో అండ్ సింపుల్‌గా మనం డెవలపర్ అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్‌గా డి డాట్ వర్క్‌ని కూడా మనం కాల్ అయితే చేద్దాం. సో, ప్రెజెంట్ మనం ఏం చేస్తున్నాం? సో, ఎంప్లాయీ అని ఏదైతే పేరెంట్ క్లాస్ ఉందో దాన్ని మనం డెవలపర్ అని చైల్డ్ క్లాస్‌లోకి ఇన్‌హెరిట్ అయితే చేసాం. ఈవెన్ మనం ఎంప్లాయీలో ఏదైతే వర్క్ అనే మెథడ్ ఉందో ఆ వర్క్ అనే మెథడ్ మనకి ఆల్రెడీ డెవలపర్ అనే క్లాస్‌లో కూడా అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం బాటమ్‌లో చూసినట్లయితే డెవలపర్ కోసం డి అనే నేమ్‌తో ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం డి డాట్ వర్క్‌ని కాల్ చేసినట్లయితే మనకి ఈ వర్క్ ఎగ్జిక్యూట్ అవుతదా? ఆర్ మనకి ఎంప్లాయీలో ఉండే వర్క్ ఎగ్జిక్యూట్ అవుతదా? అండ్ ఇక్కడ మనకి ఇదొక క్వెషన్ మార్క్ అయితే ఉంది. అండ్ దీన్ని మనం స్టార్టింగ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. నెక్స్ట్ మనం ఏ విధంగా దీన్ని ఓవర్‌కమ్ చేయొచ్చో కూడా అయితే చూద్దాం. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే డెవలపర్ రైట్స్ కోడ్ అని సింపుల్‌గా మనకి డెవలపర్‌లో ఉండే వర్క్ అనే మెథడ్‌ని మనకి సింపుల్‌గా మనకి ఆబ్జెక్ట్ కూడా ఎగ్జిక్యూట్ అయితే చేసింది. అండ్ ఈ విధంగా జరగడానికి కారణం ఏంటి? ఫస్ట్ మనం దీన్ని క్లోజ్ చేద్దాం. అండ్ టాప్‌లో ఈ లైన్‌ని కూడా మనం రీడ్ అయితే చేద్దాం. వెన్ ఏ చైల్డ్ క్లాస్ హ్యాస్ ద సేమ్ మెథడ్ నేమ్, పైథాన్ కాల్స్ ద చైల్డ్ మెథడ్ ఫస్ట్. అండ్ ప్రెజెంట్ కూడా ఇప్పుడు మనకి అదే జరిగింది. సో, ఎప్పుడైతే మనకి చైల్డ్ క్లాస్‌లో కూడా సేమ్ మెథడ్ ఉంటదో, అది కూడా మనం పేరెంట్ క్లాస్ నుంచి ఇన్‌హెరిట్ చేసుకునేటప్పుడు పైథాన్ ఆల్వేస్ మనకి చైల్డ్ క్లాస్‌లో ఉండే మెథడ్‌నే మనకి ఫస్ట్ కూడా అయితే ఎగ్జిక్యూట్ చేస్తది. అండ్ ప్రెజెంట్ కూడా మనకి అదే జరిగింది. ఒకవేళ ఇప్పుడు మనం ఇన్‌హెరిట్ చేసుకున్నాం కదా ఎంప్లాయీని. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టిక్యులర్ వర్క్‌ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు? సో, అటువంటి సిట్యుయేషన్‌లో మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంకో మెథడ్‌ని కూడా క్రియేట్ చేయాలనైతే అనుకుంటున్నాను. లెట్స్ సే మనం డెఫ్ ఎగ్జిక్యూట్ అనే నేమ్‌తో ఇంకో మెథడ్‌ని కూడా మనం క్రియేట్ అయితే చేద్దాం. అండ్ దీని ఇన్సైడ్ సింపుల్‌గా నేను సూపర్ అని మనకొక కీవర్డ్ ఉంటది. అండ్ సింపుల్‌గా మనం సూపర్ మెథడ్‌ని ఈ విధంగా కాల్ చేసుకొని డాట్ ఆపరేటర్‌ని యూజ్ చేసి ఇప్పుడు మనం వర్క్ అనే మెథడ్‌ని కాల్ చేసినట్లయితే ఎప్పుడైతే మనం డెవలపర్‌లో ఉండే ఎగ్జిక్యూట్ అనే మెథడ్‌ని కాల్ చేస్తామో సూపర్ డాట్ వర్క్ అని చెప్తున్నాం కాబట్టి ఈ పర్టిక్యులర్ వర్క్ మనకి ఎగ్జిక్యూట్ అయితే అవుతది. అండ్ సింపుల్‌గా మనం కావాలంటే ట్రై చేద్దాం. అండ్ డి అనే నేమ్‌తో మనం డెవలపర్‌కి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసాం కాబట్టి సింపుల్‌గా ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ అనే మెథడ్‌ని కాల్ చేద్దాం. సో, ఫైల్‌ని మనం సింపుల్‌గా సేవ్ చేద్దాం. అండ్ రన్ చేసినట్లయితే సో, మనకి ఎర్రర్ కూడా అయితే వచ్చింది. సో, ఇక్కడ మనం మిస్టేక్ చేసాం. సో, ఎప్పుడైతే మనం మెథడ్స్‌ని క్లాసెస్ ఇన్‌సైడ్ క్రియేట్ చేస్తామో సెల్ఫ్ అనే కీవర్డ్‌ని కూడా మనం యూజ్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే సింపుల్‌గా మనం ఎంప్లాయీ ఈస్ వర్కింగ్ అని అయితే చూడొచ్చు. అండ్ ఈ విధంగా మనం సింపుల్‌గా ఎప్పుడైతే మనం పేరెంట్ క్లాసెస్‌లో సేమ్ మెథడ్స్ ఉంటాయో అండ్ అదే మెథడ్ మనకి చైల్డ్ క్లాస్‌లో కూడా రిపీట్ అవుతదో, అప్పుడు మనం పేరెంట్ క్లాస్‌లో ఉండే మెథడ్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకునేటప్పుడు ఈ సూపర్ అనే మెథడ్ మనకి హెల్ప్ కూడా అయితే చేస్తది. ఈవెన్ ఇప్పుడు మనం ఏదైతే డెవలపర్‌కి సంబంధించి ఈ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్‌ని పెర్ఫార్మ్ చేసామో సేమ్ దీన్ని మీరు టెస్టర్‌కి కూడా ట్రై అయితే చేయండి. సో, టెస్టర్ కోసం ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయండి. దాని నెక్స్ట్ మీరు సూపర్ అనే మెథడ్‌ని యూజ్ చేసి సింపుల్‌గా మీరు ఎంప్లాయీలో ఉండే వర్క్ అనే మెథడ్‌ని టెస్టర్ అనే క్లాస్ నుంచి సింపుల్‌గా మీరు కాల్ కూడా అయితే చేయండి. అండ్ సక్సెస్‌ఫుల్‌గా మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో అసలు పాలిమార్ఫిజం అంటే ఏంటి? అండ్ పాలిమార్ఫిజంలో మనం ఒకవేళ మనం ఇన్‌హెరిటెన్స్ టెక్నిక్‌ని యూజ్ చేసినట్లయితే అప్పుడు కూడా మనం పేరెంట్ క్లాసెస్‌లో ఉండే మెథడ్స్‌ని ఏ విధంగా మనం చైల్డ్ క్లాస్ నుంచి ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనే దాని గురించి కూడా అయితే నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడు మనం పైథాన్‌లో ఉండే అబ్స్ట్రాక్షన్ అనే ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ గురించి కూడా అయితే నేర్చుకుందాం. అండ్ ఈ టాపిక్ మనకి చాలా సింపుల్‌గా ఉంటది. కానీ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దీన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా కూడా అయితే వినాలి. సో, డైరెక్ట్‌గా మనం అబ్స్ట్రాక్షన్ అనే టెక్నిక్‌ని ఏ విధంగా మనం పైథాన్‌లో ఇంప్లిమెంట్ చేయొచ్చు అని సింపుల్‌గా మనం నేర్చుకోవచ్చు. కానీ రియల్ యూజ్ కేస్ కూడా మనకి ప్రాపర్‌గా అర్థమవ్వాలి కాబట్టి ఫస్ట్ మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్‌తో కంపేర్ చేద్దాం.
అండ్ ఏదైతే కంపేర్ చేసామో అదే ఎగ్జాంపుల్ని మనం కోడ్ కింద కూడా ఇంప్లిమెంట్ అయితే చేద్దాం. సో దానికోసం మనం స్టార్టింగ్ సింపుల్గా యూజర్ ఒక ఏటీఎం మెషిన్ దగ్గరికి వెళ్ళాడనైతే అనుకుందాం. సో సింపుల్గా మనం ఏటీఎంస్ని ఎందుకు విజిట్ చేస్తాం? సో మనీని మనం విత్డ్రా చేసుకోవడానికి. అండ్ ఇది మన అందరికీ కూడా అయితే తెలుసు. సో ఎప్పుడైతే మనం ఏటీఎం దగ్గరికి వెళ్ళి మన కార్డ్ని ఇన్సర్ట్ చేసి పిన్ని ఎంటర్ చేసి పిన్ కరెక్ట్ అయిన తర్వాత ఏదైతే మనీని మనం సక్సెస్ఫుల్గా విత్డ్రా చేసుకొని క్యాష్ రూపంలో మనం అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతామో ఆ ప్రాసెస్ ఒక్కదీన్ని మాత్రమే మనం చూస్తాం. కానీ బ్యాక్ సైడ్ బ్యాంక్స్ దాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేస్తాయి? సో ఏ విధంగా మనం ఏటీఎంని పెట్టిన తర్వాత సర్వర్స్ ఏ విధంగా దాన్ని తీసుకున్నాయి అండ్ ఏ విధంగా కనీసం ఆ మనీని కూడా వాళ్ళు ప్రాసెస్ చేశారు అన్న విషయం కనీసం మనకి అవసరం కూడా అయితే లేదు. ఎందుకంటే ఓన్లీ మనం ఏటీఎంని మనీని విత్డ్రా చేసుకోవడానికి మాత్రమే వెళ్ళాం కాబట్టి బ్యాంక్స్ కూడా మనకి ఇదొక్క ప్రాసెస్ని మాత్రమే మనకి షో అయితే చేశాయి. ఈవెన్ మనకి ప్రొవైడ్ కూడా అయితే చేశాయి. అండ్ ఏదైతే ఇక్కడ మనం ఎగ్జాంపుల్లో చూసామో అండ్ బ్యాక్ సైడ్ సర్వర్స్ వర్క్ అవ్వడం కానీ వాడు మనీని ప్రాసెస్ చేయడం కానీ ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనకి బ్యాంక్స్ ఏ విధంగా హైడ్ చేస్తాయో సింపుల్గా మనం కావాల్సిన దాన్ని మాత్రమే చూపించి అవసరం లేని దాన్ని సింపుల్గా మనం హైడ్ చేసే ప్రాసెస్ని సింపుల్గా మనం యాబ్స్ట్రాక్షన్ అని కూడా అయితే చెప్పచ్చు. అండ్ దీన్నే ఈరోజు మనం ప్రాక్టికల్గా కూడా అయితే నేర్చుకోబోతున్నాం. అండ్ ఇంకా సింపుల్గా ఇప్పుడు మీరు దీన్ని ఒక ప్లేస్లో నోట్ డౌన్ కూడా చేసుకోవాలి కాబట్టి సింపుల్గా నేను దాన్ని కూడా అయితే రాసి పెట్టాను. అండ్ దీన్ని కూడా మీరు నోట్ డౌన్ అయితే చేసుకోండి. సో యాబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? హైడింగ్ ద ఇంటర్నల్ డీటెయిల్స్ అండ్ షోయింగ్ ఓన్లీ వాట్ ద యూజర్ నీడ్స్. అండ్ సింపుల్గా ఈ రెండింటిని రాసుకున్న తర్వాత అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఏటీఎం ఎగ్జాంపుల్ని చూసామో దాన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ కూడా అయితే చేద్దాం. అది కూడా యాబ్స్ట్రాక్షన్ యూజ్ చేసి. సో ఫస్ట్ మనం క్లాస్ అనే కీవర్డ్ని యూజ్ చేసి ఏటీఎం అనే నేమ్తో ఒక క్లాస్ని మనం క్రియేట్ అయితే చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం డెఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేసి ఇన్సైడ్ మనం సింపుల్గా విత్డ్రా అని ఒక మెథడ్ని కూడా మనం సింపుల్గా క్రియేట్ చేద్దాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం క్లాస్ నేమ్ని ఏటీఎం అనుకున్నాం, ఇన్సైడ్ మెథడ్ని మనం విత్డ్రా అని అయితే అనుకున్నాం. అండ్ డైరెక్ట్గా దీన్ని మీరు ఏ విధంగా కన్సిడర్ చేస్తారు అంటే క్లాస్ని మీరు ఒక ఏటీఎం మెషిన్ కింద కన్సిడర్ చేయండి. అండ్ ఇన్సైడ్ ఏదైతే విత్డ్రా అని ఈ పర్టికులర్ మెథడ్ని క్రియేట్ చేసామో దీన్ని మీరు ఏటీఎం మెషిన్లో ఉండే విత్డ్రా బటన్ కింద ఊహించుకోండి. అండ్ ఈ విధంగా ఊహించుకుంటే యాబ్స్ట్రాక్షన్ మనకి ఇంకా ప్రాక్టికల్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ఒకవేళ నేను ఈ XYZ అనే ఏటీఎం మెషిన్ దగ్గరికి నేను ఎస్బీఐ కార్డ్ని పట్టుకొని అయితే వెళ్ళాను. సో ఎప్పుడైతే నేను ఎస్బీఐ కార్డ్ని పట్టుకొని వెళ్ళానో ఈ పర్టికులర్ XYZ ఏటీఎం మనకి ఆ కార్డ్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఒకవేళ నేను హెచ్డిఎఫ్సి కార్డ్ని పట్టుకెళ్ళినట్లయితే ఈ కార్డ్ని కూడా మనకి ఈ XYZ ఏటీఎం మనకి యాక్సెప్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇక్కడ నుంచి కొంచెం మీరు జాగ్రత్తగా కూడా అయితే వినండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏటీఎం మెషిన్కి వెళ్ళి ఎస్బీఐ కార్డ్ని యూజ్ చేసి విత్డ్రా అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనీ నాకు దేని నుంచి విత్డ్రా అవ్వాలి? సో ఏటీఎం నుంచి మనకి విత్డ్రా అయ్యేటట్లు రియల్గా కనిపిస్తుంది. కానీ నేను ఎస్బీఐ కార్డ్ని పట్టుకెళ్ళా కాబట్టి నా బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ అయితే విత్డ్రా అవుతాయి. సో ఏటీఎం మెషిన్ నేమ్ వచ్చేసి ఏదో ఒక XYZ ఏటీఎం మెషిన్. ఒకవేళ నేను హెచ్డిఎఫ్సి కార్డ్ని పట్టుకెళ్ళినట్లయితే ఆ కార్డ్ నుంచి ఆ బ్యాంక్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నుంచి మనకి మనీ అయితే విత్డ్రా అవ్వాలి. అంటే పైకి మనకి బటన్ కనిపిస్తుంది, కానీ కనిపించిన బటన్ బ్యాక్ సైడ్ మనకి మనం పెట్టిన ఏటీఎం కార్డ్ బ్యాక్ సైడ్ వాళ్ళు ఏదైతే లాజిక్ని రాస్తారో అండ్ ఎంత అమౌంట్ని మనం ఎంటర్ చేస్తామో ఆ అమౌంట్ మనకి విత్డ్రా అయితే అవ్వాలి. అండ్ ఇక్కడ మీకు ఇది క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం యాబ్స్ట్రాక్షన్ అనే టెక్నిక్ని యూజ్ అయితే చేయొచ్చు. అండ్ సింపుల్గా మన దగ్గర ఏటీఎం మెషిన్ ఉంది అండ్ పైన మనం విత్డ్రా అనే బటన్ కూడా డిస్ప్లే చేసాం. అండ్ ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ బటన్ మీద క్లిక్ చేస్తామో అది మనం పెట్టిన కార్డ్ నుంచి ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి మనకి ఆ బ్యాంక్కి సంబంధించిన లాజిక్ పెట్టి మనకి మనీ విత్డ్రా అయితే అవుతాయి. సో అప్పుడు మనం ఏం చేస్తాము అంటే సింపుల్గా మనం పాస్ అని చెప్పి ఈ విధంగా మనం సింపుల్గా ఒక ఎంప్టీ మెథడ్ని మనం క్రియేట్ చేసి అయితే వదిలేస్తాం. అంటే మన దగ్గర బటన్ ఉంది కానీ బటన్ ఇన్సైడ్ మనం లాజిక్ని ఇంప్లిమెంట్ అయితే చేయలేదు ఇంకా. అండ్ ఎప్పుడైతే మనం ఎస్బీఐ కార్డ్ని పెడతామో లెట్స్ సే ఇప్పుడు నేను ఇంకో క్లాస్ని క్రియేట్ చేస్తాను ఎస్బీఐ నేమ్తో. అండ్ దీని ఇన్సైడ్ ఇప్పుడు నేను ఎప్పుడైతే ఎస్బీఐ కార్డ్ని పెడతానో అప్పుడు ఎస్బీఐ ఇన్సైడ్ నేను ఏటీఎంకి వచ్చాను కాబట్టి
ఆ పర్టిక్యులర్ విత్‌డ్రాని నేను దీని ఇన్సైడ్ దానికి సంబంధించిన లాజిక్‌ని రాయాలనుకుంటున్నాను. ఒకవేళ నేను హెచ్‌డిఎఫ్‌సి కార్డ్‌ని పెట్టినట్లయితే ఏదైతే ఏటీఎంకి వెళ్ళానో ఆ ఏటీఎంలో ఆల్రెడీ విత్‌డ్రా అనే బటన్ ఉంది. కానీ బటన్‌ని క్లిక్ చేసేటప్పుడు హెచ్‌డిఎఫ్‌సికి సంబంధించిన లాజిక్‌ని మనం రాయాలి అనుకునేటప్పుడు సింపుల్‌గా మనం క్లాస్‌ని యూజ్ చేసి హెచ్‌డిఎఫ్‌సి అని అయితే చెప్దాం. అండ్ ప్రీవియస్‌గా మనం ఏదైతే ఇన్‌హెరిటెన్స్ అనే టెక్నిక్‌ని నేర్చుకున్నామో దాన్ని ఇప్పుడు మనం రియల్ లైఫ్‌లో యూజ్ కూడా అయితే చేద్దాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సింపుల్‌గా ఇక్కడ రౌండ్ బ్రాసెస్‌ని యూజ్ చేసి ఏటీఎం అని చెప్పినట్లయితే విత్‌డ్రా ఏదైతే మనకి ఏటీఎంకి సంబంధించిందో దీన్ని ఇప్పుడు మనం ఇన్‌హెరిట్ చేసుకున్నాం కాబట్టి ఎస్‌బీఐలోకి సింపుల్‌గా దీన్ని ఇప్పుడు మనం ఎస్‌బీఐలో కూడా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు మనం హెచ్‌డిఎఫ్‌సిలో కూడా ఏటీఎం అనేది చెప్దాం. సో దట్ ఒకవేళ ఇప్పుడు నేను ఈ పర్టిక్యులర్ ఎక్స్‌వైజెడ్ ఏటీఎంలో హెచ్‌డిఎఫ్‌సి కార్డ్‌ని పెట్టినా సరే ఈ విత్‌డ్రా అనే మెథడ్‌ని ఇప్పుడు నేను ఈ క్లాస్‌లో కూడా రీయూజ్ అయితే చేసుకోగలుగుతా. కానీ మనం పైథాన్‌కి ఏ విధంగా చెప్తాం? ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ పర్టిక్యులర్ ఎస్‌బీఐలో మళ్ళీ నేను ఈ విధంగా విత్‌డ్రా అని చెప్పినట్లయితే దీంట్లో ఏదైతే నేమ్ ఉందో అదే నేమ్ మళ్ళీ మనకి ఈ పర్టిక్యులర్ క్లాస్‌లో కూడా రిపీట్ అయితే ఆ కాన్సెప్ట్‌ని కూడా మనం నేర్చుకున్నాం విచ్ ఈస్ పాలిమార్ఫిజం. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. మళ్ళీ నేను ఏదైతే విత్‌డ్రా ఉందో ఈ విత్‌డ్రాని నేను మళ్ళీ ఎస్‌బీఐలో కూడా రిపీట్ చేసినట్లయితే ఎగ్జాంపుల్ నేను డెఫ్ అనే కీవర్డ్‌ని యూజ్ చేసి విత్‌డ్రా అని చెప్పినట్లయితే సో జాగ్రత్తగా చూడండి. సింపుల్‌గా మనం ఈ విధంగా చెప్పినట్లయితే ఆల్రెడీ మనం ఏటీఎంని దీంట్లో ఇన్‌హెరిట్ చేసుకున్నాం. అండ్ ఏదైతే మెథడ్ ఇక్కడ ఉందో ఆ మెథడ్‌ని మళ్ళీ మనం దీంట్లో కూడా సేమ్ నేమ్‌తో యూజ్ చేస్తే ఇక్కడ మనకి ఇన్‌హెరిటెన్స్ యూజ్ చేసాం కాబట్టి పాలిమార్ఫిజం కూడా అయితే జరుగుతుంది. సో ఎప్పుడైతే మనకి ఈ విధంగా జరిగిందో నేను ఒకవేళ ఆబ్జెక్ట్‌ని దీనికి క్రియేట్ చేస్తే ఫస్ట్ ఆల్వేస్ మనకి ఈ మెథడే కాల్ అవుతది. కానీ మనకి ఆ విధంగా జరగకూడదు. సో నేను ఇక్కడ ఇన్‌హెరిట్ చేసుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను విత్‌డ్రా అనే బటన్ మీద క్లిక్ చేస్తానో ఈ బ్యాంక్‌కి సంబంధించిన విత్‌డ్రా లాజిక్ మనకి ఈ ఏటీఎంలో అయితే జరగాలి. సో అటువంటి సిట్యుయేషన్స్‌లో మనం అబ్స్ట్రాక్షన్ అనే టెక్నిక్‌ని యూజ్ చేస్తాం. అంటే మళ్ళీ నేను మెథడ్‌ని క్రియేట్ చేయాలనుకోవట్లేదు. ఏదైతే ఆల్రెడీ క్రియేట్ చేసి ఉందో దీన్ని జస్ట్ నేను ఇంప్లిమెంట్ చేసుకుంటా. సో నువ్వు క్రియేట్ చేసి వదిలేసావు. కానీ నేను దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటా అనే సిట్యుయేషన్స్‌లో మనం ఈ అబ్స్ట్రాక్షన్ అనే టెక్నిక్‌ని యూజ్ చేయొచ్చు. సో దానికోసం మనం స్టార్టింగ్ ఒక మాడ్యూల్ మనకి పైథాన్‌లో అయితే ఉంది. ఆ మాడ్యూల్ నేమ్ వచ్చేసి ఏబీసీ అని అయితే మనం చెప్పొచ్చు. అండ్ ఈ ఏబీసీ మాడ్యూల్ నుంచి ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకుందాం. సో దేన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి? ఏబీసీ అనే ఒక అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్‌ని ఇప్పుడు మనం ఇంపోర్ట్ అయితే చేసుకున్నాం. సో ఏ ఫర్ మనకి అబ్స్ట్రాక్ట్ అనమాట, బి ఫర్ మనకి బేస్ అండ్ సి ఫర్ మనకి క్లాస్ అనమాట. సో సింపుల్‌గా షార్ట్ ఫామ్‌లో దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్ అని అయితే చెప్తున్నాం. అండ్ కామాతో సెపరేట్ చేసి అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని కూడా మనకు ఉంటుంది. అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని దీన్ని కూడా మనం ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఇక్కడ మనకి ఒక పైథాన్ డెకరేటర్ అనమాట. సో దీని గురించి మీరు మర్చిపోండి. సో ప్రెజెంట్ అంతగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో సింపుల్‌గా ఈ రెండిటిని మనం ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎక్కడి నుంచి మనం రిమూవ్ చేద్దాం. సో ఏటీఎం ఏదైతే ఉందో ఏటీఎంలోనే మనం ఎంప్టీగా ఈ విధంగా వదిలేసాం కాబట్టి మెథడ్‌ని సింపుల్‌గా దానికి మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని కూడా అయితే చెప్పాలి. సో సింపుల్‌గా దీని కింద మనం @ యూజ్ చేసి ఎప్పుడైతే మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని మెన్షన్ చేస్తామో ఏదైతే మనకి ఈ పర్టిక్యులర్ మెథడ్ ఉందో ఈ మెథడ్ మనకి అబ్స్ట్రాక్ట్ మెథడ్ కింద పైథాన్ కన్సిడర్ చేస్తది. సో దీనికి అర్థం ఏంటి? సో ఏదైతే ఏటీఎం అనే క్లాస్‌లో మనం ఎంప్టీగా వదిలేసామో ఈ పర్టిక్యులర్ మెథడ్‌ని ఇప్పుడు మనం ఎక్కడైతే మనం ఇన్‌హెరిట్ చేసుకొని ఉంచుకుంటామో దాంట్లో మనం సింపుల్‌గా దాన్ని ఇంప్లిమెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఎంప్టీగా వదిలేసాం కాబట్టి ఇప్పుడు మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని చెప్పేసాం కాబట్టి సింపుల్‌గా ఏటీఎంని ఇక్కడ మనం ఇన్‌హెరిట్ చేసుకున్నాం కాబట్టి విత్‌డ్రాని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఇప్పుడు నేను ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనీ విత్‌డ్రాన్ ఫ్రమ్ ఎస్‌బీఐ అని అయితే చెప్తా. సో సింపుల్‌గా మనం ఫైల్‌ని సేవ్ చేద్దాం. అండ్ దాంతోపాటు ఓన్లీ మనం ఇది ఒక్కటి చేస్తే సరిపోదు. ఏదైతే మనం అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్ అని చెప్తున్నామో అబ్స్ట్రాక్ట్ మెథడ్ మనకి వర్క్ కావాలి అంటే ఏటీఎం అనే ఈ పర్టిక్యులర్ క్లాస్‌కి కూడా మనం రౌండ్ బ్రాసెస్‌ని యూజ్ చేసి
అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్ అని సింపుల్గా మనం ఏబిసి అనుకున్నాం కాబట్టి దాన్ని కూడా ఈ విధంగా మనం ఇన్హెరిట్ అయితే చేయాలి. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం ఏటీఎంని ఒక అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్ అని పైథాన్కి చెప్తున్నాం. అండ్ ఇన్సైడ్ ఏదైతే మనం ఎంప్టీగా వదిలేసిన మెథడ్స్ ఉన్నాయో వాటిని మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని చెప్పేసి ఎవరెవరైతే ఈ పర్టికులర్ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకుంటున్నారో వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే సింపుల్గా స్టార్టింగ్ మనం చైల్డ్ క్లాసెస్లో ఈ విధంగా మనం బేస్ క్లాస్ని ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత నార్మల్గా మనం ఏ విధంగా ఫంక్షన్స్ని క్రియేట్ చేస్తామో ఆ విధంగా మనం డైరెక్ట్గా లాజిక్ని ఇంప్లిమెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను మళ్ళీ డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఇక్కడ కూడా నేను విత్డ్రా అని చెప్తాను. సో ఇది మనకు అవసరం లేదు. సింపుల్గా మనం ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేసి దీని ఇన్సైడ్ మనం సో మళ్ళీ రాసే దీనికంటే దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం. అండ్ దీని ఇన్సైడ్ మనం సింపుల్గా దాన్ని పేస్ట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం హెచ్డిఎఫ్సి అని అయితే చెప్దాం. అండ్ ఇక్కడ మీకు లాజిక్ అర్థమైంది కదా. సో ఏ బ్యాంక్కి సంబంధించి ఆ బ్యాంక్ నుంచి మనకి మనీ కూడా డిడక్ట్ అవ్వాలి కాబట్టి ఈ బటన్ని క్లిక్ చేసేటప్పుడు సింపుల్గా మనం ఎస్బీఐ కార్డ్ని పెట్టినట్లయితే వాళ్ళ లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. హెచ్డిఎఫ్సి కార్డు పెట్టినట్లయితే వాళ్ళ లాజిక్ మనకి ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. అండ్ ఈ విధంగా మనకి అబ్స్ట్రాక్షన్ అనే మెథడ్ కూడా మనం పైథాన్లో యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఇది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసాం కానీ దీన్ని మనం ఎగ్జిక్యూట్ కూడా చేయాలి కాబట్టి ఒకవేళ నేను సో ఇక్కడ వద్దు ఎండింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సింపుల్గా మనం ఎండింగ్లో ATM1 అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. సో సింపుల్గా మనం దీనికి ఎస్బీఐని ఈ విధంగా అసైన్ అయితే చేద్దాం. నెక్స్ట్ మనం ATM2 అని ఇంకో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. దీనికి మనం హెచ్డిఎఫ్సి అనే క్లాస్ని అయితే ఈ విధంగా మనం అసైన్ చేద్దాం. ఒకవేళ ఇప్పుడు మనం ఏటీఎంకి వచ్చి ఎస్బీఐ కార్డ్ని పెట్టినట్లయితే సింపుల్గా అప్పుడు మనకి ATM1 డాట్ విత్డ్రా అనే ఈ పర్టికులర్ మెథడ్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఫైల్ని సింపుల్గా మనం సేవ్ చేద్దాం అండ్ రన్ చేసినట్లయితే సో మనకి మనీ విత్డ్రాన్ ఫ్రమ్ ఎస్బీఐ అని మనం చూడొచ్చు. ఒకవేళ మళ్ళీ ఈసారి నేను ఇంకో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాం కాబట్టి ATM2 డాట్ విత్డ్రా అని చెప్పినట్లయితే సింపుల్గా ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే మనీ విత్డ్రాన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి అని మనం చూడొచ్చు. అండ్ ఈ విధంగా మనం సింపుల్గా పైథాన్లో అబ్స్ట్రాక్షన్ అనే ఈ పర్టికులర్ టాపిక్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ చాలా అంటే చాలా ప్రాక్టికల్గా దీన్ని మనం ఇంప్లిమెంట్ కూడా అయితే చేసాం. కానీ స్టార్టింగ్లో మనం ఒక ఎగ్జాంపుల్ని అయితే చూసాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటి? సో సింపుల్గా నేను దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలనుకుంటున్నాను. సో నో వరీస్. సో సింపుల్గా మనం అబ్స్ట్రాక్షన్ అంటే హైడింగ్ ఇంటర్నల్ డీటెయిల్స్ అండ్ షోయింగ్ ఓన్లీ వాట్ ద యూజర్ నీడ్స్ అని. సో దీన్ని మనం ఎక్కడ ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని ఒకవేళ మీకు డౌట్ వచ్చినట్లయితే టాప్లో మీరు చూసినట్లయితే ఏదైతే ఏటీఎంకి సంబంధించి బటన్ని మనం చూపించామో బటన్ యూజర్కి వర్క్ అయితే సరిపోతుంది. కానీ బ్యాక్ సైడ్ నేను ఏ ఏటీఎం కార్డ్ని పెట్టాను అండ్ ఏ ఏటీఎం కార్డ్ని పెడితే ఆ పర్టికులర్ లాజిక్ మనకి ఇంప్లిమెంట్ అయ్యింది అనేది మనం యూజర్కి డిస్ప్లే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈవెన్ ఇక్కడ కూడా మనం దాన్నే పెర్ఫామ్ చేసాం. సో సింపుల్గా మనం బటన్ని ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నా సరే ఏటీఎంలో విత్డ్రా అనే ఈ పర్టికులర్ బటన్ని క్లిక్ చేసేటప్పుడు యూజర్ ఏదైతే కార్డ్ని పెడతాడో ఆ పర్టికులర్ అకౌంట్ నుంచే మనం మనీని రెడ్యూస్ చేసాం అంటే డిడక్ట్ చేసాం. ఒకవేళ హెచ్డిఎఫ్సిని పెట్టినట్లయితే దాని నుంచే మనం మనీని కూడా విత్డ్రా అయితే చేసాం. అండ్ ఈ విధంగా మనకి అబ్స్ట్రాక్షన్ అనే టెక్నిక్ని రియల్ లైఫ్లో కూడా యూజ్ అయితే చేయొచ్చు.